Thank you, Lord. Thank you, Jesus. We bless your name, Lord. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన గురించి ప్రతి ఒక్క శుక్రవారం మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా ముఖ్యమైన అంశం పిల్లరా ప్రార్థన. ఓకే, బయట ఉన్న వాళ్ళు తొందర రావాలా లోపలికి. యోహాను సువార్త 15. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం మన మూల వాక్యము ప్రార్థన గురించి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఓకే, సో మనము ఆ తర్వాత 8వ వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నట్లుగా, ఎందుకంటే మనకు ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చేది మీరు బహుగా ఫలించుట వలన. ఎవరికి మహిమ వచ్చేది? దేవునికి మహిమ వస్తుంది. అందుకే మీరు నేను చాలా ధైర్యంగా ఉండాల్సింది. ఎందుకంటే ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఎందుకంటే దాని మీద తన మహిమ ఆధారపడింది. అందుకనే క్రైస్తవులుగా మీరు నేను ప్రార్థన గురించి బాగా తెలుసుకున్న వారంగా ఉండాలా. ఓకే, సో ఆల్రెడీ మనము 2 సెక్షన్స్ క్లియర్ చేసుకున్నాం. ప్రతి శుక్రవారం మీకు నేను గుర్తు చేసి కొత్త విషయాల్లోకి వెళ్తున్నా. సో ఫస్ట్ది మనము ఏం నేర్చుకున్నామా? ఏ సెక్షన్ కంప్లీట్ చేసాం? ఏది ఫస్ట్ పార్ట్ ఏది మనం నేర్చుకునేది? చెప్పాలా అమ్మా? గట్టి చెప్పాలి. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? వై ప్రే, ఎందుకు ప్రార్థన చేసుకోవాలా? సో మీరు నేను బాగా జాగ్రత్తగా, మన జీవితానికి ఇది చాలా మూలం పిల్లరా. వై ప్రే. చాలామంది క్రైస్తవులు వచ్చేది ఏమంటే, ఏం ప్రార్థన చేయాలా, దేవునికి అన్నీ తెలుసు కదా, దేవుడు ఇస్తాలే, ఆయనకు తెలియంది ఏముంది, ప్రార్థన ద్వారా ఆయనకు చెప్పాల్సింది ఏముంది అని కొంతమంది మనం ఎంత ప్రార్థన చేసినా ఏముంది, ఆయన ఇచ్చేదేదో ఆయన ఇస్తాడు, మనం చెప్పినంత మాత్రాన్ని ఇస్తాడా. సో ఇవన్నీ రకరకాలుగా కొంతమందికి ఆలోచనలు ఉండడం వలన ప్రార్థన అంటే అంత శ్రద్ధ తీసుకోరు. ప్రార్థన అంటే అవసరం లేనిదిలే అనుకుని ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే మీరు నేను బాగా ఈ యొక్క ప్రార్థన అంశాన్ని బాగా సీరియస్గా తీసుకోగలుగుతారా? మీరు నేను ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో. మీరు నేను ఈ సృష్టిలో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత చాలా ముఖ్యమైన పని ఏదన్నా ఉందా మనం చేయాల్సిందంటే ప్రార్థనే పిల్లరా. మీరు నేను, అందుకే బైబిల్ అంటుంది ఎల్లప్పుడూ ఎడతెగక మనం ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ప్రార్థన నా జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఏదన్నా కేర్లెస్ చేయండి జీవితంలో, కానీ ప్రార్థనను ఎప్పుడు కేర్లెస్ చేయకండి. బైబిల్లో క్లియర్గా చెప్పబడింది ఏంటంటే, ప్రార్థన జీవితం లేని క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, రక్షకుడుగా పొందుకున్న తర్వాత కూడా ప్రార్థన నీ జీవితంలో లేకుంటే నువ్వు చాలా కష్టాల్లో, సమస్యల్లో అయి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. సో మీకు ఏమాత్రము డౌట్ లేకుండా క్లియర్గా నేను చెప్తానా, ప్రార్థన జీవితము లేకుంటే మాత్రము, ఈవెన్ దో దేవుడు ఉన్నా నా జీవితంలో, స్వర్గానికి మనం వెళ్ళినా, చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని వదిలిన తర్వాత, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రము నువ్వు చాలా కష్టాల్లో అయి వెళ్తావు, చాలా శ్రమల పాలు కావాల్సి వస్తుంది నీకు. అలా సృష్టించాడు దేవుడు మిమ్మల్ని అన్న. సో అందుకే ప్రార్థనని మీరు నేను ఏదో మామూలే చెప్తా ఉంటారు, సమయం దొరికినప్పుడు చేసుకుందాంలే అనేది కాదు ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు పాపంలో పడేకి చాలా అవకాశం ఉంది. ప్రార్థన జీవితం లేకుంటే డెఫినెట్గా నువ్వు పాపంలో పడేకి ద్వారం తెరుస్తావు నీ జీవితంలో. అందుకే నిన్న వారం నేను ఒక జాన్ బన్యన్ చెప్పిండేది మీకు కోట్ చేశాను నేను. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. గొప్ప దైవజనుడు, ప్రపంచంలో చాలా అందరూ ప్రేమించి అందరికీ దీవెనగా ఉన్న వ్యక్తి జాన్ బన్యన్. చాలా మంచి జీవితం అవుతాను. జీవితాన్ని మీరు చదవండి.
నేను ఖచ్చితంగా నమ్ముతా, ఇది నిజం, బిబ్లికల్ ఆయన చెప్పిండేది. ప్రార్థన చేసుకునేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేసుకోడు. ఇది నిజం. సో అందుకనే యేసు ప్రభు కూడా దీని దేవుడే శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో దీన్ని గురించి క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఏమని? ప్రార్థన చేసుకోకుంటే నువ్వు ఏంలో పడతావు? శోధనలో పడతావు. ప్రార్థన చేసుకోకుంటే నువ్వు శోధనలో పడతావు. శోధనలో పడిన తర్వాత ఏం చేస్తావు? ఎప్పుడు శోధనలో పడతాను చెప్పండి. నువ్వు ఖచ్చితంగా శోధనలో పడినప్పుడు ఆస్కారం ఏముంది? నువ్వు పాపం చేస్తావు. అందుకనే ఇది జోక్ కాదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎప్పుడు ప్రార్థన చేసే జీవితంగా ఉండాలి. లేదంటే ఖచ్చితంగా శోధనలు పడతావు. ఏంటి శోధనలు అంటే? నేను బహుశా మర్డర్ చేయమేమో కానీ ఎవరిది ఇంట్లో ప్రతి క్షణం మర్డర్ చేస్తూనే ఉంటాం. ఎవరిని? భార్యని, భర్తని, పిల్లల్ని, బంధువుల్ని. ఎందుకంటే మనము ప్రార్థన చేసే వాళ్ళం కాదు కాబట్టి మన మీద శోధన వచ్చినప్పుడు ఆ శోధన తట్టుకోలేక మన కోపం అందరినీ ఇతరుల మీద, కోపము, ద్వేషము, అసూయ, రిలేషన్స్ బాగుండవు, సరిగా ఉండదు జీవితం. అదే యేసుప్రభు చెప్తా ఉండేది. శోధన అంటే అదే పిల్లరా. కానీ ప్రార్థన జీవితం నేను కలిగి ఉంటే వీటిని అన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు, వీటి శోధనలో పడకుండా జీవించవచ్చు మనం. సో అందుకనే ప్రార్థన అంటే నిన్నవారం కూడా నేను చెప్పాను, ప్రార్థన అంటే ఏదో నీకు టైం దొరికినప్పుడు చేసుకునేది కాదు ప్రార్థన. బైబిల్లో మీరు చూసినప్పుడు ప్రార్థన అంటే ఏంటంటే నువ్వు ఒక ఫిక్స్ టైం పెట్టుకొని చేసేదే ప్రార్థన. ఓకే, దినమంతా మనం ప్రార్థన చేస్తాం, నడుస్తూ చేస్తాం, కూర్చున్నప్పుడు చేస్తాం, ఎక్కడ సమస్య వచ్చినప్పుడు చేస్తాం, అవంతా మనం అది ఓకే. కానీ నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు ఖచ్చితంగా ఒక ప్రాపర్ టైం పెట్టుకొని డిసిప్లైన్గా కన్సిస్టెన్సీ నీలో ఉంటుంది. ఖచ్చితంగా ఆ టైంకి లేచి ప్రార్థన చేసుకుంటావు. అదే ప్రార్థన అంటే. చాలామంది నేను టైం దొరికినప్పుడు అది ప్రార్థన కాదు. నువ్వు బైబిల్లో చూసుకో, యేసు ప్రభు నుంచి లాస్ట్ వరకు ఎవరినైనా నీకు లైక్ బైబిల్లో గొప్ప గొప్ప లైక్ వాళ్ళ జీవితాలు, మీ ప్రార్థనా జీవితాలు, వారి జీవితాలు మీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఈవెన్ దేవుడు లైక్ మీరు పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు టైమింగ్స్ కూడా పెట్టాడు వాళ్ళకి. వాళ్ళు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఖచ్చితంగా ప్రార్థన పోయేవాళ్ళు. ఈవెన్ అపోస్తులు పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత కూడా మందిరానికి ఆ టైంకి పోయేవాళ్ళు, ప్రార్థన టైంకి పోయేవాళ్ళు. సో క్రైస్తవుల్లో ఒక నెగ్లిజెన్స్ ఏంటంటే చేసుకుంటాను, నాకు టైం ఈరోజు టైం దొరకలేదు, నాకు అందుకని చేసుకోవాలి, ఈరోజు టైం దొరికి రేపు చేసుకుంటా, ఈరోజు టైం లేదు. అది ప్రార్థనే కాదు. అది ప్రార్థనా పరుడు. నువ్వు నిజంగా ప్రార్థనా జీవితం జీవించేవాడివైతే నువ్వు ఒక స్ట్రాంగ్గా నీకు కన్సిస్టెన్సీ ఉండి నువ్వు దాన్ని ఏదేమైనా సరే ఆ టయానికి నువ్వు దేవుని దగ్గర ఉంటావు. లాస్ట్ వీక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ముగించబోతున్నాను కొంతకాలం. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రార్థన గురించి వేరే విషయాలు వెళ్తాం కాబట్టి అందుకే మీకు సీరియస్గా తీసుకోవాలి. మీరు టైం పెట్టుకోవాలి, ఫిక్స్ టైమ్. అది ప్రార్థన జీవితం అంటే. ఉదయం 5 గంటలకు నేను ప్రార్థన చేసుకుని 5 గంటలకు లేసే తీరాలను. నువ్వు రాత్రి 3 గంటలకు పనుకో, 10 గంటలకు పనుకో, సాకులు ఉండవు నీ దగ్గర. నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు శోధనలో పడకూడదు అనుకుంటే ఇదే. అందుకే యేసుప్రభు చెప్తాను అక్కడ వాళ్ళకు, ఎందుకంటే నిద్రలో ఉన్నారు వాళ్ళు. నిద్రే నీకు ఆపేది. నువ్వు అనుకుంటావు నువ్వు నిద్రపోయి లేట్గా లేసి బాడీ రిలాక్స్ ఉంది, చాలా బాగుంటుంది, ముఖం అంతా స్వెల్లింగ్లో ఉంటుంది, చాలా బ్యూటీగా ఉంటుంది, మైండ్ రిలాక్స్ అంతా. దేవుళ్ళే నువ్వు మాట్లాడే మాటలు అవన్నీ. నువ్వు దినమంతా ప్రాబ్లమ్స్లో పోయి పడతావు, లేని టెన్షన్లో పడతావు నువ్వు. ఇది దురాత్మలో ఉండే లోకం ఇది. ముఖ్యంగా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వే టార్గెట్ వాళ్ళకి. నీ సాక్ష్యం ఎక్కడ బాగలేకుండా చేయాలనేదే వారి యొక్క ప్రయత్నం. సో నువ్వు ప్రార్థన పరుడు కాకుండా, అందుకే మళ్ళా చెప్తున్నా నేను, నువ్వు ప్రార్థన జీవితంలో ప్రార్థన పరుడుగా జీవించాలనుకుంటే, శోధనలో పడకూడదు అనుకుంటే, జాన్ బనియన్ గారు చెప్పినట్లు నువ్వు పాపంలో పడుకుని ఉండాలంటే నువ్వు ఫిక్స్ టైం పెట్టుకో. ముఖ్యంగా నేను చెప్తున్నా, నా సలహా, బైబిల్ ఇచ్చే సలహా, యేసుప్రభు అలవాటు లేకుంటే అపోస్తుల అలవాటు ఏం తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో ఈవెన్ పాత నిబంధనలు కూడా చూసుకోను. ఉదయం నువ్వు దేవునికి ఇచ్చే అలవాటు పెట్టుకో. నువ్వు సమాధికి వెళ్ళేంత వరకు కూడా
నీ జీవితంలో వేరే రకమైన జీవితం ఉంటుంది. నువ్వు విజయంలో ఉంటావు. సమస్యలు వస్తాయి, కానీ నీదే పై చేయి ఉంటుంది. నువ్వు ఉదయం 5 గంటలకు లేసేది అలవాటు చేసుకో, ఫిక్స్ చేసేసాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే పిల్లరా ఆ టైం ఇయ్యగలరు. ఎప్పుడో ఏదైనా రేర్ కేసు ఏదైనా మీరు ట్రైన్ పట్టుకోవాలా, ఫ్లైట్ పట్టుకోవాలా, అది వేరే విషయం. కానీ మ్యాక్సిమం 95% మీరు ఆ టయాన్ని దేవునికి ఇవ్వగలరు. ఒక్కటే దానికి రీజన్, మీ శరీరాన్ని నువ్వు ప్రేమించేవాడు అయితే నువ్వు ఇలేవు ఆ టయాన్ని. నువ్వు లేకోకుండా చాలా ఆత్మలు పని చేస్తాయి నీ జీవితం మీద. అందుకే నువ్వు స్ట్రిక్ట్గా 5 గంటలకు లేసే తీరుతానని చెప్పి నిర్ణయం తీసుకో. ముఖ్యంగా పెద్దలంతా ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, లేదంటే రేపు పొద్దున పిల్లలు కాబోతున్నారు, లేదంటే మీరు లైక్ పెద్ద కుటుంబాలు ఉన్నాయి. 5 గంటల తర్వాత పడుకునే ఆలోచనలు ఉండకండి. ఎందుకంటే ఎంత అర్లీగా మీరు ఆఫీస్ పోయే వాళ్ళైనా ఆ టైంలో లేచి మీరు ప్రార్థనకు గడపగలరు 5 నుంచి 6 వరకు. కాంప్రమైజ్ కాకండి. బైబిల్లో యేసుప్రభు క్లియర్ చెప్పాడు, ఆత్మ సిద్ధమే, ఏంది సిద్ధం లేనిది? శరీరం. ఈ శరీరము ఈ మనస్సు రెండు ఇష్టపడవు మనం దేవుని దగ్గర సమయం గడిపేదానికి. సో 5 గంటలకు లేండి. మీరు ఒకవేళ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళైతే ఆఫ్టర్నూన్ 1 అవర్ గడపండి. ముఖ్యంగా అన్య భాషల్లో ప్రార్థన చేసే వాళ్ళైతే 1 అవర్ మీరు ఆఫ్టర్నూన్ అన్య భాషల్లో ప్రార్థన చేయండి. చాలా పవర్ఫుల్ ప్రేయర్ అన్య భాషల్లో ప్రార్థన చేయడం. అందరికీ ఆ వరం ఉంది పిల్లరా. అన్య భాషల వరం ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడి ద్వారా ఇవ్వబడింది. ఎందుకంటే అన్య భాషల్లో దేవుడే నీ ద్వారా ప్రార్థన చేయిస్తాడు. నీకు ఆయనే ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాం దేవుడు ఆయన నీ ద్వారా ప్రార్థన చేయిస్తాడు. నీ ద్వారా నీకు తెలియని ప్రాబ్లమ్స్ గురించి ఆయన ప్రార్థన చేస్తాడు మీలో ఉండి. మధ్యాహ్నం ఎవరైనా ఫ్యామిలీస్ మీరు జాబ్ లేని వాళ్ళైతే మధ్యాహ్నం టైం స్పెండ్ చేయండి. ఎంత నిద్రపోతామో, ఎంత తింటామో, ఎంతకాలం చెప్పండి. అందుకని ఒక డిసిప్లిన్ పెట్టుకోండి. ఆ తర్వాత ఎంప్లాయీస్ అయితే మార్నింగ్ 5 to 6, ఆ తర్వాత నైట్ 1/2 అవర్ కనీసం గడపండి. ఇప్పుడు 9 to 9:30 మీరు లేడీస్ అంతా 9:30 to 10 o'clock, 10 to 10:30 చాలా చాలా బెనిఫిట్ ఉంది. లేదంటే నేను చెప్పాను, నాకు ఎందుకు చెప్పండి ఇంత మీకు చాలా చాలా లాభాలు ఉంటాయి. మీ పిల్లల్ని మీరు కాపాడుకుంటారు. ఏం జరుగుతుందో లోకంలో మీరు తెలుసా? బయట ఎంత భయంకరంగా ఉంది ప్రపంచం, చూస్తున్నారు కదా. చాలా చాలా భయంకరంగా ఉంది బయట పిల్లరా. మీ పిల్లల్ని ఎట్లా మీరు కాపాడగలరు మీరు ప్రార్థనలో లేని వాళ్ళైతే? ఏ రాంగ్ ఫ్రెండ్స్లో పోతారు, ఏ బ్యాడ్ హ్యాబిట్ పట్టుకుంటుంది, లేదంటే ఏ సిక్నెస్ పట్టుకుంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో అందుకనే నా యొక్క స్పెషల్ మీకు సజెషన్, రిక్వెస్ట్ ఏమంటే ప్రార్థనని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, అదే కాకుండా పాపంలో పడకుండా మీరు పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థన చాలా సహాయపడుతుంది. ఓకే, తిండికి నిద్రకి రాత్రి ఒక ఫిక్స్ టైం పెట్టుకొని పడుకునేది కూడా పిల్లరా. సరే కొన్నిసార్లు పడుకునే లేట్ అయింది, ఏదో ఒకటి అవుతుంది అనుకోండి. బట్ నువ్వు కాంప్రమైజ్ చేయొద్దు 5 గంటలకు లేచేదానికి. మీకు చాలా చాలా లాభం ఉంటుంది. ఆ టైంలో లేచి మీరు దేవుని వర్షిప్ చేసుకొని కొంతసేపు, ఆ తర్వాత ప్రార్థన చేసి, ఆ తర్వాత ప్రామిసెస్ని చెప్పి 91వ కీర్తన, 23వ కీర్తన చాలా చాలా ఒకే రోజు మీకు రిజల్ట్ కనపడకపోవచ్చు. డెఫినెట్గా మీరు కంటిన్యూ చేయండి, చూడు రిజల్ట్ మీరు మీ జీవితంలో చూస్తారు. మీరు దేవుడు వచ్చి కూర్చుంటాడు పిల్లరా మీ ముందర. ఇది నిజం, పచ్చి నిజం ఇది. దేవుడు మనం ఎట్లన్నా ఉన్ని దేవుడు ఎప్పుడు మారడు పిల్లరా. నిరంతరం ఒక రీతిగా ఉండే దేవుడు ఆయన బైబిల్లో రాయబడింది ఏంటంటే నీతిమంతుల ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. సో నువ్వు ప్రార్థనలో కూర్చున్న వెంటనే నీ ఎదుట ఉంటాడు ఆయన, నమ్మునమాట. నేను మీకు ఆ యొక్క సాక్ష్యం చెప్పాను. నేను మీకు ఒక వ్యక్తి చైర్ వేసుకుని, ఒక దైవజనుడు ఎప్పుడు తన ముందర చైర్ వేసుకుని కూర్చునేవాడు. రాత్రి 11 నుంచి 1 గంట వరకు 2 hours దేవునితో మాట్లాడేవాడు. ఆయన యేసుప్రభుతో మాట్లాడేవాడు. 1 year వరకు ఏమీ కాలేదు ఆయనకి. 1 year తర్వాత యేసుప్రభు నడుచుకుంటూ వచ్చాడు తన రూమ్లోకి. ఇది జరిగిన సత్యం. ఇది వచ్చి తన ముందర తన కళ్ళతో చూస్తున్నాడు. ఈశ్వరు వచ్చి కూర్చున్నాడు. ఈశ్వరు చెప్పాడు తనతో,
సంవత్సరం అయింది నువ్వు చేయబట్టేది. ప్రతిరోజు నీ ముందు వచ్చి నేను కూర్చొని విన్నా. నాకు చాలా సంతోషం వేస్తుంది నువ్వు మాట్లాడే మాటలు. మీకు తెలిసి పిల్లల దినకరన్ అంకుల్ ఒకసారి ఏమన్నాడంటే ఆయన, దినకరన్ అంకుల్ కూడా ఇట్లా ఎన్నో ఏళ్ళు ప్రార్థన చేస్తా, మంచిది మీకు తెలుసు అందరికీ, ఆయన గొప్ప దైవజనుడు, మన దేశానికి పరిశుద్ధాత్మ దేవుని ఒక రకంగా ఇంట్రొడ్యూస్ చేసింది ఆయనే. లైక్ గిఫ్ట్స్ కానీ అన్ని. ఓకే, ఆయనతో ఏం చెప్పాడు తెలుసా యేసు ప్రభు ఒకరోజు. ఆయన కూడా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చాలా ప్రార్థన. పడు ఆయన అయితే రాత్రి కూర్చుంటే పొద్దున భార్య వచ్చి లేపేది ప్రార్థనలో నుంచి. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు ఆయన. చాలా ప్రేయర్ ప్లేయర్ ఆయన. అందుకే దీవెనగా ఈ దేశాన్ని దీవించిపోయాడు ఆయన. చాలా చాలా జీవితాలు మారే ఆయన. కొన్ని లక్షల ఆత్మలను రక్షించారు ఆయన ద్వారా దేవుడు ఈ దేశంలో. ఎప్పుడు వేస్ట్గా పోనాడు కదా. యేసుప్రభు ఏమన్నా తెలుసా, ఓ రోజు 7 సంవత్సరాల నుంచి నీకు ఎప్పుడు ఒక ఆలోచన వచ్చేది, నేను ప్రభువుని చూడలేదే, ఇంత ప్రార్థన చేశాను, నిజంగా ప్రభు వింటానని. ఏం చెప్పాడు తెలుసా ఆయనతో, నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు ఎంత సంతోషం ఇచ్చేదంటే అని చెప్పి ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు ఆయనకి. నువ్వు ఆ రోజు ఈ మార్కెట్ యార్డ్లో నువ్వు మార్కెట్కి పోతావు, నాతో ఈ మాటలు చెప్పాను. అనేక సార్లు ఆయన జీవితంలో తను చేసిన ప్రార్థనని యేసుప్రభు చెప్తున్నాడు ఆయనతో. ఆ రోజు నువ్వు ఈ ప్రార్థన చేసింటే, ఆ రోజు నాతో ఇట్లా అన్నింటిను, ఆ రోజు నువ్వు ఈ అనుమానాన్ని నాతో చెప్పింటివని. అట్లా దేవుడు నా దేవుడు. నువ్వు 5 గంటలకు లేసే స్వర్గం నుంచి ముందు వచ్చి నీ చైర్లో నీ ఎదుట కూర్చొని దేవుడు ఆయన. బహుశా నీకు ఇమీడియట్గా రిజల్ట్ కనపడకపోవచ్చు, బహుశా ఇమీడియట్గా నీకు అనిపించవచ్చు ఏం కావడం లేదు. ఖచ్చితంగా అవుతుందమ్మా. ప్రార్థనా పరుడు ఎప్పటికీ ఫెయిల్ కావడం. ప్రార్థనా పరుడు యొక్క పిల్లలే వేరే ఉంటారు, ప్రార్థనా పరుడు యొక్క ఇంట్లో పరిస్థితి వేరే ఉంటుంది. పిల్లరా. నేను మీకు బల్ల బుద్ధి చెప్తారంటే నేను చెప్తాను, మీ ఇంట్లో అసలుకి దురాత్మలు వచ్చే ప్రసక్తే ఉండదు. మీ పిల్లలు మీ వంశాలే వేరే ఉంటాయి. ఎందుకంటే ప్రార్థన దేవునికి పర్మిషన్ ఇస్తుంది నా జీవితంలో ఏం చేయాలనేది. నువ్వు నిద్రపోయే వ్యక్తివైతే, నువ్వు ప్రేయర్ అంటే లెక్కలేని వ్యక్తివైతే మాత్రము నీ జీవితంలో లేని ములులు తెచ్చుకుంటాను. ఈవెన్ దో నీకు ఎంతో పవర్ ఉన్నా, ఎంత అథారిటీ ఉన్నా, ఎంతో బ్లెస్డ్ లైఫ్ నీది ఉన్నా కూడా, ఎందుకంటే నువ్వు ప్రార్థనలు లేని వ్యక్తి అయితే నువ్వు పర్మిషన్ ఇవ్వలేవు దేవునికి. దేవుడు చేయలేడేమి. సీరియస్ తీసుకోండి ఇష్యూని. మీకు ఊరికే ప్రార్థన అయితే జోక్ కాదు. మామూలుగా చెప్తా అంటలే, 2 రోజులు లేచి మళ్ళీ 3వ రోజు లేస్తాంలే, చూసుకుందాంలే, ఏమి చూసుకోలేవు నువ్వు లైఫ్లో. ఎందుకంటే యేసు ప్రభు తన నోరు తెరిచి పెట్టిన లా ఇది, ప్రార్థన చేయని వాడు శోధనలో పడతాడని. అది మారదు, నేను మారాలా. సో అందుకే లేండి 5 గంటలకి ప్రార్థనలో 1 గంట సేపు గడపండి. ఎంత ఉద్యోగమైనా, ఎంత చదువైనా, రాత్రి కనీసం నేను పర్సనల్ ప్రేయర్ చెప్తాను, ఇది మీకు చెప్తాను, అది పర్సనల్గా 1 to 1 రాత్రి 1/2 అవర్ కనీసం గడపండి. చూడండి, మీకే తెలుస్తుంది పిల్లలు కొద్ది రోజుల తర్వాత. చాలా లైఫ్ వేరే. ఓకే, మీరు చూస్తే ఓకే. అందుకనే మనం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు సంఘ కాపరిగా నాకు తెలుసు, ఇది చేసుకోకుంటే మీ ఫ్యామిలీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. సిక్నెస్కి కారణం అవుతుంది ఇది. అన్ని వాగ్దానాలు ఉన్నా మనం ఒకవేళ ప్రార్థనలో చేయని వారం అయితే. ఓకే, సెకండ్ కంప్లీట్ చేసుకున్నాం మనము. ప్రార్థన విశ్వాసంతో కూడిన అంటే ప్రార్థనలో మాట్లాడేసిన మాటలు చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఓకే, అది మీకు తెలుసు ఆల్రెడీ. 3వది ఏంటిమా, స్టెప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్స్. ఎందుకు మనము ఈ స్టెప్స్ గురించి నేర్చుకుంటాం. స్టెప్స్ అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ 9వ స్టెప్లో ఉన్నాం. ఎందుకు ఈ స్టెప్స్ తీసుకోవాలా ప్రార్థనలో? ప్రార్థనకు 100% రిజల్ట్ ఉంది 100% రిజల్ట్ ఉంది. అందుకే నేను ఈ స్టెప్స్ చాలా అవసరం. నాకు ఆన్సర్ రాకపోతుంది అంటే ఎక్కడో గడబడి చేస్తాను మనం. ప్రార్థన కూడా ఒక ఆర్ట్ పిల్లరా. ప్రార్థన ఊరికంటే చేసేది కాదు. అందుకే యేసుప్రభు చాలాసార్లు ఈ విషయంలో ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకండి అన్నాడు, వాళ్ళలాగా ప్రార్థన చేయకండి అన్నాడు. చాలాసార్లు ప్రార్థన గురించి దేవుడు మాట్లాడాలి. ఆ తర్వాత అపోస్తుల ద్వారా కూడా ప్రార్థన విషయం. ఎందుకంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. యుద్ధం పిల్లరా. ప్రార్థనలో మనం యుద్ధం చేస్తున్నాం. ప్రార్థనలో దేవుని కృపని ఆనందించే సమయం అది. సో అందుకే మీకు ప్రాపర్ స్టెప్స్ తెలిసిన ఎలా ప్రార్థన చేయాలనేనని
ఎందుకంటే ప్రార్థన ఏదో ఒకసారి చేసినా ఇంకా అయిపోయాలి, నో దాన్ని కంటిన్యూ చేస్తాడు. అది నీ జీవితం కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేయాల్సిన స్టెప్స్. మీకు నాకు రోల్ మోడల్ ఎవరు? యేసు ప్రభు పిల్లరా. ముఖ్యంగా ప్రార్థనలో అన్ని విషయాల్లో రోల్ మోడల్ యేసు. ప్రార్థనలో యేసు ప్రభు రోల్ మోడల్ పిల్లరా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవెన్ బైబిల్లో చూడండి, నైనా వింటున్నారా, బైబిల్లో అనేక మంది దైవజనులు ప్రార్థన చేశారు, కానీ వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎదుగుతున్నారు పిల్లరా, మనం ఇప్పుడు ఎట్లా ఎదుగుతున్నామో. అందుకని కొన్ని విషయాలు దేవుని గురించి వాళ్ళకి తెలియక వాళ్ళు ప్రార్థనలో కొన్ని మాటలు చెప్పారు. వాళ్ళు చెప్పారు కదా, నేను ఇట్లే చేస్తాననేకి లేదు మీరు నేను. ఎందుకంటే మీరు నేను యేసు ప్రభుని మాత్రమే రోల్ మోడల్గా తీసుకోవాలా. నిన్న వారం కూడా చెప్పాను నేను. ఉదాహరణకి చాలామంది లైక్ అబ్రహాము చేశాడు కదా ప్రార్థన, అందుకే నేను అట్లా చేస్తానంటారు. అబ్రహాము ఓకే, చాలా మంచి ప్రార్థన చేశాడు అబ్రహాం. మీరు బైబిల్లో చూసినట్లయితే ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చాలా బోల్డ్ ప్రేయర్ అబ్రహాము దేవుని ఎదుట చేసిన ప్రార్థన, చాలా మంచి ప్రార్థన. మీరు చూస్తే ఆదాము పాపం చేసిన తర్వాత అబ్రహాము వరకు ఇంత మంచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంత దేవుని ఎదుట బోల్డ్లీ ఇతరుల కోసము, సోదొమ గోమొర్రా కోసము దేవుని దగ్గర నెగోషియేట్ చేసిన వ్యక్తి, ఇంత చక్కగా ప్రార్థన చేసిన వ్యక్తి ఫస్ట్ వ్యక్తి అబ్రహామే. అంతవరకు ఎవరు లేరు. చాలా మంచి ప్రార్థన, చాలా బోల్డ్ ప్రార్థన. ముందు చూడండి. కానీ ఉన్నట్లుండి అబ్రహాం ఏమన్నాడు? నేను ధూళిని బూడిదని అన్నాడు. దీన్నే చాలా మంది చేస్తారు ఇప్పుడు కూడా. ఏమన్నా అంటే అబ్రహాము అట్లా వాడే చేసినాడు కదా, మీరు నేను అబ్రహాం కంటే గొప్పలా. అరోగెన్స్ కాదు కానీ వినండి జాగ్రత్తగా, గర్వంతో నేను చెప్పడం లేదు కానీ నిజానికి అబ్రహాం కంటే గొప్పలం మనము. బైబిల్ మనం చెప్తాను మీకు, రియలీ అబ్రహాం కంటే గొప్పలం మనం. అబ్రహాం మనకు మోడల్ కాదు ప్రార్థన చేయడానికి. అబ్రహాము బైబిల్ ప్రకారము గాడ్స్ సర్వెంట్. వీఆర్ నాట్ గాడ్ సర్వెంట్స్, వీఆర్ గాడ్స్ సన్ అండ్ డాటర్. మీరు నేను కుమారులము కుమార్తెలంపులరా. అబ్రహాము నమ్మినాడు కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మీరు నేను నీతిమంతులుగా పుట్టాము. అబ్రహాములో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేవాడు కాదు, మీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అబ్రహాము యేసుప్రభు రక్తంతో కడగవల్ల, మీరు నేను యేసుప్రభు రక్తంతో కడగబడినాం. అబ్రహాము దేవుని యొక్క కుడి పరవశమందు కూర్చోలేదు. సమస్తం మీద తను అధికారిగా లేడు, సమస్తం తన కాళ్ళ కింద లేదు. నా కాళ్ళ కింద సమస్తం ఉంది. మీరు నేను ఎక్కడ కూర్చొని ఉన్నాం? దేవుని కుడి పరవశమందు కూర్చొని ఉన్నాం. అందుకే ఈ విషయాలు నీకు నాకు జ్ఞాపకం ఉండాలా. అందుకే ప్రార్థన చేయడంలో చాలా సంతోషం వేస్తుంది పిల్లరా మీకు నాకు. చూడండి, నా స్టేటస్ ఏంటో. మీరు నేను దేవుని కుడి పరవశమందు కూర్చొని ఉన్నాం. మీరు నేను ప్రతి సైతాను మీద అధికారం కలిగి ఉన్నాం. మీరు నేను అందుకే పొద్దున్న లేచినప్పుడు గంట ఏం సరిపోతుంది నాయనా? నీకు అర్థమైతే గంట ఏం సరిపోతుంది? హాస్పిటల్ నీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది మా దీంట్లో. నేను చెప్పేది వినండి మీరు. నువ్వు ఒక గంట ఏమీ లేదు, మీకోసం నేను ఒక గంట అంటాను అంతే. హాస్పిటల్లో నలిగిపోతారు చిన్న బిడ్డలు, పెద్దోళ్ళు. నిన్న షారోని చూసేకపోయినాం నేను. యా బెడ్ ఖాళీ లేదు. కొన్ని హాస్పిటల్లో నేను ఢిల్లీలో చూశాను, ఒకరు ఈ సైడ్ తల పెడితే ఇంకోరు ఈ సైడ్ పేషెంట్ తల పెట్టింటాడు. డోంట్ నో, ఇవన్నీ చూసినప్పుడు మీకేం అనిపిదా? ఎట్లా నిద్ర వస్తుందిరా మీకు అర్థం కాదు. అంటే మీలో అందరూ అని కాదు, ఎవరైనా పడుకుంటా ఆ టైంలో. డోంట్ నో మీకు ఎట్లా నిద్ర వస్తుందిరా? ఆ పిల్లోడు రాత్రి అంతా నిద్ర లేదు, ఆ పిల్లోడికి సూదులు పెట్టినారంతా. ఈ సీన్లు మీకు గుర్తురావా? ఎవరు వాళ్ళు బయటికి తెచ్చే చెప్పు. నువ్వు అనుకో డాక్టర్లు ఉన్నారు సార్, మాకేం పని వాళ్ళతో.
దయ్యాలు డాక్టర్లతో పాపం డాక్టర్లు మంచోళ్ళు, డాక్టర్లు అవసరమో, దేవుడు వాళ్ళని వాడుకుంటా, దేవునిలో చేతుల ఆయుధాలు వాళ్ళు. కానీ తెలుసా నీ ప్రార్థన ఏం చేస్తుందో? నీ ప్రార్థన ప్లరా వ్యభిచారంలో జీవిస్తున్న వాళ్ళకి కానీ, డ్రగ్స్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ, తాగుడుతో బాధపడుతున్న నువ్వు ఏమేం చేయగలవో తెలుసా? అట్లీస్ట్ ఈ అనంతపురంలో పుట్టావు కాబట్టి, ఈ అనంతపురంలో నువ్వు పొద్దున్న లేచి 5 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేసావు, ప్రభువా నా యొక్క ఇటువంటి బిడ్డల్ని దర్శించుతానడే, నువ్వు నాకు వాగ్దానం చేసావు, నువ్వు అడుగు నేను ఇస్తానన్నావు, నేను అడుగుతానని ప్రభువా ఈ పట్టణంలో నేను రాజ్యం చేస్తాను, ఈ పట్టణంలో యేసు నామములో ఇది ఉండకూడదు గాక, ఈ పట్టణంలో నైనా ప్రతి ఒక్కరూ యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి నీతిలో జీవించుదురు గాక తండ్రి. ఎంత ఉంది నీ దగ్గర తెలుసా ప్రార్థన చేయడానికి? ఓకే సీనియో మన పాయింట్ అబ్రహాం ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అబ్రహాంతో నాకు కానీ మనకు కొన్ని 100% మనకు రిజల్ట్ కావాలంటే మీకు నాకు ఆ స్టెప్స్ తెలిసినలా, అసలు నువ్వు ఎవరో తెలిసినలా నువ్వు అప్పుడే ప్రార్థనలో కూర్చోబుదేది. అబ్రహాంకి ఇవన్నీ లేవు, మీకు నాకున్న ప్రివిలేజెస్ లేవు ఆయనకి. అందుకే ఆయన నేను ధూళిని బూడిద అంటున్నాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు అనలేదు ఆయన. స్టార్టింగ్ పాయింట్లు అవన్నీ మనం కూడా స్టార్టింగ్లో ఏమేమో చెప్పినాం దేవునికి, కానీ ఎంతకాలం అని అదే చెప్తాం. ఓకే సో మనకు రోల్ మోడల్ ఎవరు? యేసు ప్రభు ప్రార్థన యేసు ప్రభు ఏమన్నాడు? ఎంటర్ ఎట్లయినాడు? కృతజ్ఞతలో, తండ్రి కృతజ్ఞతలో నా ప్రతి ప్రార్థన వినే దేవుడవును, నా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవును. అది ఆ బోల్డ్నెస్ మీలో నాలో ఉండాలి ప్లరా. నేను పరిపాలించడానికి అనంతపురంలో ఉన్నాను తండ్రి. ఈ సిటీ నాది, ఈ సిటీలో నేను ఏం చెప్తానో యేసు క్రీస్తు నామములో అదే జరగాల. నేను ఇక్కడ ఉండేది యేసు ప్రభు చేయు కార్యములన్నీ చేయటానికి ఉండేది. నువ్వు నన్ను అభిషేకించావు, నేను నీ యొక్క రాయబారిని తండ్రి, నేను పరిపాలించడానికి ఉన్నా. ఆ సెన్స్లో ప్రార్థన చేయాలి, ఆ కాన్ఫిడెన్స్లో నేను ప్రార్థన చేయాలా. అప్పుడే ప్రార్థన చేయబుద్ది మనకు. ఎందుకు ప్రార్థన చేయబుద్ది కాదంటే నేను ఏంది హలో సో మీ నా ప్రార్థనకు రోల్ మోడల్ ఎవరు? యేసు ప్రభు పిల్లలు. ఓకే, అర్థమైందా? సో అందుకే ఈ యొక్క స్టెప్స్ చాలా అవసరం. మీరు నేను ఫాలో చేస్తాను స్టెప్స్. ఇదే మన ప్రార్థనకు జవాబు తెచ్చిచ్చేది. ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? ఆల్రెడీ 9 స్టెప్స్ నేర్చుకున్నాం. ఇంకో స్టెప్ ఉంది నా దగ్గర, రేపు వారం నెక్స్ట్ టైంలో చెప్పేదానికి. ఈరోజు నేను 9 ఇంకా కవర్ చేయాలి, కొన్ని నేను మిగిలిపోయినాయి నిన్న వారం. ముందర చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి అయినా కన్విన్స్డ్ కదా. కన్విన్స్ అయి ఉండాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా, దినకరణ అంకులు వీళ్ళందరూ సాక్ష్యం. నువ్వు నోరు తెరవడము, నువ్వు కన్విన్స్ అయి ఉండాలని. నా ప్రార్థన వినేదానికి చెవి ఎగ్గి ఉన్నాడు ఆయన. ఎందుకంటే నా ద్వారానే పని జరగాల, అది నువ్వు తీసుకోవాలి, డిసైడ్ కాల. పక్కన ముందులే ఆమెను చూసుకుంటాడు. నో నీకు ఇది డిసైడ్ కాల. నా ద్వారా నా దేవుడు నన్ను నమ్మాడు, నేను నా దేవుడు నమ్ముతా. బిల్లిగ్రామ్ గారు చెప్పారంట, నువ్వు నన్ను నమ్ము ప్రభా, నువ్వు నన్ను నమ్మనంట ఆయన. అట్లా చెప్పాలి, దేవుడు నన్ను నమ్మనాలి మన దేవుణ్ణి. సో ఈ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. ఓకే, సెకండ్ ఏంటి? ప్రార్థనలో ఏం చెప్పాలా? వాగ్దానంతో ఆయనతో మాట్లాడుతానలా. 4 గంటలకు లేచి అప్పుడు వాగ్దానాలు గుర్తు చేసేవాడంట దేవునికి. ఇది నువ్వు చెప్పిండేది. అపొస్తలుడు పౌలు తర్వాత ఆయన ఈ యొక్క ప్రపంచంలో గొప్ప సేవ చేసినది పిల్లరా. లక్షలాది మందిని రక్షించింది ఆయన. ఎక్కడ పోయినా కూడా సామర్థ్యమైన కార్యాలు జరిగేవి. సో ప్రామిస్ దేవుని దగ్గర ఎప్పుడు వాగ్దానాలతో పోవాలా, ప్రాబ్లమ్స్తో పోకూడదు, ప్రామిసెస్తో పోవాలా. కొంతమంది క్రైస్తవులు దేవుని దగ్గర కూర్చొని ప్రాబ్లమ్సే చెప్తాంటారు. నా భర్త గురించి నీకు తెలియదు ప్రభా అంటారు. ఆయనకు తెలియదు ఏముందా నీ భర్త గురించి. మాకున్న కష్టాలని, ఇది కష్టం, ఈ కష్టం. ఎట్లుంటుందంటే ఇది, నువ్వు హోటల్ పోయినావో, హోటల్లో కూర్చున్నావో, ఆయనతో ఆ యొక్క సప్లయర్ని పిలిచి నువ్వు కష్టాలు చెప్తాను, ఎట్లుంటుంది చెప్పు. అయ్యా ఎంత ఆకలేస్తుందో తెలుసా, మూర్చపోతాను అనిపిస్తుంది అయ్యా, నీకు తెలియదు నేను పొద్దున్నుంచి ఏం తినలేదనే విషయం అంటే ఆ సర్వర్ సప్లై చేసామని ఏమంటాడు? అది ఆ భాష వాళ్ళకి ఆయనకి అర్థం కాదు. ఏం చెప్తానడి తను. నేను అదినేదానికి కాదు వచ్చిండేది. నువ్వు ఎంతసేపు నువ్వు తినలే, నీకు అసలుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏమి వినాలని కోరుకుంటాడు ఆయన?
సప్లై చేశాడు. నీకు ఏం కావాలో చెప్పు. దేవుని ఎదుట అంతే పిల్లరా, స్వర్గము మన ఎదుట మన దిక్కు చూస్తూ ఉంటుంది. నువ్వు ప్రాబ్లమ్స్ చెప్పకుండా వాళ్ళకేదో తెలియదు అన్నట్లు దూతలందరూ ఊరికే కూర్చోంటారు. ఈ మనిషి యాడ్ నుంచి వచ్చినాడు రా. సో ఏం చెప్పాలా? ప్రామిసెస్, వాగ్దానాలు చెప్పాలి. వాగ్దానాలు చెప్పాలా. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ నాకు నిన్న ఎవరు నిన్న ఎక్కడ చెప్పాను. నేను పిల్లిగుండ కాలనీలో చెప్పాను అనుకుంటా ఓ మాట. నాకు చాలా బాధ వేసింది నిన్న. ఒక న్యూస్ ఎందుకో నాకు ఫ్లాష్ అయింది నా ముందర. అది తల్లులు తమ పిల్లలకు విషం తాపుతున్నారు అనేది టైటిల్ ఏదో ఉండింది. అది మనోళ్ళు బాగా తమ్ముళ్ళు అట్లే పెడతారు కదా. సరే ఏంట్రా ఇతను అని చెప్పి కొద్దిగా మంచి అనాలిసిస్ట్ ఆయన, నేను వింటాను. తను ఐ లైక్ హిమ్. ఆయన పక్షపాతం లేకుండా చెప్తాడు అనేది నాకు ఒక ఒపీనియన్ ఆయన ముందర, ఆయన మీద. సో టక్కన నేను భోంచేసేవాడు వింటాను. మేము దినంలో ఎప్పుడు నాకు అంత ఉండదు కాబట్టి టక్కన ఆయన ఏం చెప్తాడు, నిజం చెప్తున్నాడు ఆయన. పాపం ఒక రకంగా ఈరోజు తల్లులు తమ బిడ్డలకి తెలియక విషాన్ని తాపుతారు, విషం తాపుతున్నారు. అదేంటి సార్ అంటే ఆయన అంటున్నాడు, మళ్ళీ నిజమేనేమో ఆయన ప్రూఫ్ ఇస్తాడు. ప్రూఫ్ పాలల్లో మన దేశంలో ఇప్పుడు 90% ఏదో యూరియా కలుపుతానంట, కొన్ని చోట్ల కొద్ది కెమికల్స్ కలుపుతానంట పిల్లలు. ఆయన నిన్న ఎవరో అంత ఏదో కంపెనీస్ పేరు చెప్పి వాళ్ళ మీద ఫైన్ వేసింది. ఆ యొక్క అదే వాళ్ళు అడల్ట్రేషన్ వేసే FSSA అయినా ఏదో సంథింగ్. నేను కొద్దిగా విన్నాను అది నిన్న. ఆయన అంటున్నాడు, ఏం తినిపిల్ల మన పిల్లలకి. అన్నం పుణ్యం ఎరగని పిల్లలు అమ్మ నాన్న మాకు మేలు చేసే మా అమ్మ నాన్న ఉన్నారులే అని వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. మనం స్ట్రైట్గా తీసిపోయి తల్లి విషం తాపుతుంది అంటున్నాడు ఆయన. 90% మన పాలలో అడల్ట్రేషన్ ఉందంట పిల్లరా. కాయగూరలో అడల్ట్రేషన్ ఉందంట. నూనెలో ఇంకా చెప్పాల్సిన పనేలే. అసలు మీకు నాకు ఆశ్చర్యమైంది ఏమంటే, శనక్కాయ నూనె 100 రూపాయలకి ఎట్లేసారా లీటరు. మనం ఎంత తిక్కోళ్ళం కాకుండా పోయి తెచ్చుకుంటాను. పోయి ఇంకా తక్కువ ఉంటే చెప్పు శనక్కాయ నూనె అంటే, వాడు ఏమైనా కూర్చొని నీకు ఫ్రీగా తయారు చేస్తాడా? శనక్కాయ విత్తనాలు కిలో ఎంత? 110, 120, ఇప్పుడు 100 ఎంతో, ఐ మీన్ లైక్ 120, 30 అనుకో. నీకు నూనె 130కి ఎట్లా ఇస్తాడు కేజీ నూనె, శనక్కాయ నూనె? నువ్వు ఏమైనా తిక్కవే? వాడు మనోళ్ళు ఎంత ధైర్యంగా పోయి తెచ్చుకుంటారో తెలుసా. కనీసం 350 పైన ఉండాలి యాక్చువల్గా చూస్తే మనం. ఐ మీన్ శనక్కాయ నూనె. అర్థమేదని నేను చెప్పేది మీకు. నేను ఎందుకు ఈ పాయింట్ మీకు చెప్తానంటే మిమ్మల్ని భయపెడేదాన్ని కాదు. ఇప్పుడు నాకు చెప్పండి మీరు మాట, ఎలా బ్రతుకుతావు నువ్వు ప్రతి క్షణం? నేను చెప్తున్నా బిడ్డ, నేను చెప్తాను లేదే. అందుకే అనుక్షణం నీ నోట్లో దేవుని వాగ్దానం ఉండాలా. ఈ ప్రపంచంలో ప్రపంచం నిన్ను బతకనీదు. నీళ్ళు, పాలు, పెరుగు, ఐ మీన్ మళ్ళీ నా మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. నేను కబుర్లు చెప్తాను. నేను కొన్ని కంపెనీస్, నేను ఒకరిని అడిగా నిన్న, ఐ మీన్ మీరు పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటారు, మీకేమైనా ఉందా లోపల, ఏమన్నా టెంకాయలో నీళ్ళు ఉన్నాయా? ఆ పెరుగు అది బంకాది, దాన్ని కలుపుకొని తింటారు, పిల్లలు కూడా పెడతారు. మీరు ఆ మాత్రం మనకు తెలియదు. 10 రూపాయలకి ఇంత ప్యాకెట్ ఇస్తే దాంట్లో ఏం దోస్తుందని. మళ్ళీ నెక్స్ట్ రోజు పోయి డాక్టర్ దగ్గరికి ఎన్ని ఖర్చు పెట్టుకుంటాం. కొద్దిగా పేరేసుకొని తినండి పాలు, కనీసం అట్లన్నా కొద్దిగా సేఫ్టీ. అంటే మానేయండి, అసలు ఏమీ తినకండి, గాలి తినండి. గాలి అది కూడా పొల్యూషన్. గాలి అట్లా ఓకే ఓకే, నా మాట వినండి, ఏం చేయాలో ఓకే అవన్నీ పక్కన పెట్టండి. ఇంకా మారదు ఈ ప్రపంచము. మిమ్మల్ని చంపేందరూ ఇడిచిపెట్టి ఆ టైప్ ఉంది ప్రపంచం బయట. కానీ నేను బతికే విధానం చెప్తాను నేనండి మీకు. అందుకే ప్రార్థన చాలా సీరియస్ తీసుకోమనేది. ఎప్పుడు దేవుని వాగ్దానాల మీద బ్రతకడంగా ఆరంభించు నేను. అందుకే మన తండ్రి ఎంత జ్ఞానం అంటే, మన దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? నీ తిండిని నీటిని దీవించి వాటి మధ్య ఉన్న రోగాల్ని తొలగిస్తా. ఆ తర్వాత ఇంకో చోట ఏం రాయబడింది? ప్రార్థన ద్వారా, కృతజ్ఞత ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీ తిండి పరిశుద్ధపరచబడుతుంది.
మీరు చేస్తారు లేదు కానీ నేను అది ఇన్నప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేశాను. నేను 24 గంటలు తండ్రి నా తిండి నీటిని నువ్వు దీవించావు, దాంట్లో ఉన్న రోగాల్ని తొలగించినందుకు కృతజ్ఞతలు. నేను నా పిల్లల తండ్రి మీ గురించి కూడా చేశాను అనుకోండి. అమ్మా హలో, మీ కిచెన్ని మీరు దీవిస్తారు లేదో పొద్దున్న లేసి అదే చేసేది. నేను కన్ను తెరుస్తాను ఇట్లే మా కిచెన్ మీద నిలబడి మా సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరి కిచెన్ని నేను దీవిస్తాను. కిచెన్లో ప్రతి డబ్బాలో సరుకులు ఉండును గాక, కాయగూరలు ఉండును గాక, వెజిటేబుల్స్ ఉండును గాక, బలమైన ఆహారం వండుదురు గాక, ఆరోగ్యకరమైన ఆహారం తిందురు గాక, వీరి తిండి నీటిని దీవించి నేను చేస్తాను. కానీ జనరలీ నేను 24 గంటలు లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను నిజం చెప్తున్నాను బిడ్డ, జోక్ కాదు ఇది. తండ్రి నా తిండి నీటిని నువ్వు దీవించావు, నేను చూస్తాను నా తిండి నీటిని, దాంట్లో నుంచి రోగాలు తొలగించావు నాయన. అందుకే నేను ప్రార్థన చేసాను. మీరు ఇంట్లో అడగండి, చాలా డీప్గా నేను ప్రార్థన చేశాను పిల్లరా. అవును, మీరు కూడా చేయాలా. తండ్రి ఈ తిండి నీటిని నువ్వు దీవించావు, రోగాలతో దేవుని సామర్థ్యం చూడండి. ఇంకా నేను ఇంకో మాట చెప్తున్నా, తల్లులు మీరు అంతా గంటలు సేపు కిచెన్లో వంటలు చేస్తారు. వంట చేసిన తర్వాత ఒక్క నిమిషం తీసుకోండి, బ్లెస్ చేయండి ఆ ఫుడ్ని. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నా తిండి పరిశుద్ధపరచబడుతుంది. 1 తిమోతి 5 రాయబడి 4లోనా 4లోనో 4:4 తండ్రి ఇదిగో 4:5 తండ్రి ఇదిగో ఈ తిండిని నువ్వు పరిశుద్ధపరిచినందుకు వందనాలు. ఆ తర్వాత దినం అంతా ఏం చెప్పాలా వినండి. ఆయన పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనం అనుక్షణము బలంగా ఉండున, కొత్తదవును గాక. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు నేను నా కుటుంబము గంతులు వేసుకుంటూ నిండు ఆరోగ్యంలో జీవిస్తాం తండ్రి. నాయనా యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత ఇచ్చావు స్వామి, కృతజ్ఞతలు తండ్రి. నాయనా మరి ఇప్పుడు చెప్పినట్లుగా వాక్యాలన్నీ రోగాలు తొలగించేసావు తండ్రి. మా తిండి నీటిని దీవించావు స్వామి. నాయనా మా శరీరంలో నువ్వు వాసం చేస్తున్నావు, ఇది నీ ఆలయము. ఏ రోగము దీంట్లో వాసం చేయదు గాక, ఏ రోగం మా దరిదాపులకు వచ్చినా అది నాశనం చేయబడును గాక. మాకు విరోధంగా రూపించబడిన అనారోగ్యపు ఆయుధాలన్నీ యేసు నామములో కాల్చబడును గాక. యూ హ్యావ్ టు ప్రే దిస్, యూ హ్యావ్ టు సే దిస్. ఈ ప్రామిసెస్ నువ్వు చెప్పాలా బిడ్డ. నువ్వు యాదాని మీద ఆధారపడతానో, ఏది లేదు ఈడ సరైంది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. దాని అసలు ఎవడు పట్టించుకునే నాదురే లేదు. నువ్వు విషం తాపిస్తానో నీ పిల్లలకి, నువ్వు తాత అనేది విషం అని. ఇప్పుడు ఎవరికి సంబంధమే లేదు. అది వేరే బిజినెస్ అంతా ఈడ. ప్రపంచం భయంకరమైన స్వార్థం నేను ప్రపంచం ఇదే. నా మాట ఏంటంటే, నేను చెప్తే ఏదో జోక్ కాదు. పరిశుద్ధాం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు ఇవే. రెండో ఏది కండిషన్, ఏది స్టెప్, ఎప్పుడు వాగ్దానం చెప్తాడు. డబ్బుల గురించి వాగ్దానం చెప్తాడు. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వ్యాపారం, ఉద్యోగం. నో వాక్యం మీద ఆధారపడు. ఓకే, మూడోది ఏంటి, అడుగుతున్న వాడు పొందిన నమ్మాలా. ఓకే, నాలుగోది అష్యూరెన్స్ ఉండాలండి మైండ్లో. నెగిటివ్ చెప్పొద్దు దాని గురించి. నువ్వు ఏదో ఇప్పుడు ఆరోగ్యం గురించి కదా. సపోజ్ మూడోది ఏంటి, పొంది ఉన్నావు నమ్మాలా. ఏంటి, నీ బాడీ నిండా డివైన్ హెల్త్ చూడాలను, దేవుని యొక్క వెలుగు చూడాలి, ఆమె సామర్థ్యం నీ బ్లడ్లో, నీ బోన్స్లో, నీ కళ్ళలో, అణువులో నువ్వు ఆరోగ్యం చూడాలా. పొంది ఉన్నాను. నాలుగోది, నెగిటివ్ మాట్లాడకు. నెగిటివ్ సంజాయించవచ్చు పిల్లలకి, సంజాయినా ఇది తినకూడదు, ఇది తినాలా, అది నో ప్రాబ్లమ్స్. బట్ నువ్వు నెగిటివ్ దాని గురించి నువ్వు నెగిటివ్ కన్ఫెస్ చేయొద్దు. అనారోగ్యం వస్తుంది, ఇదే చేయకూడదు, వాక్యమే చెప్పాలా, ప్రామిసే చెప్పాలా నువ్వు నేను ఏ స్థితిలో కూడా. ఓకే, ఈవెన్ నువ్వు వెళ్తానా అనారోగ్యంలో, వాక్యం మీద ఆధారపడు. వాక్యం చెప్పు, చంపు దాన్ని. అనారోగ్యాన్ని చంపాలి నువ్వు వాక్యం ద్వారా. ఏ శ్రమలో దూరం పోయిన శరీరంలో నుంచి. నిజం పిల్లరా. నేను ఈ మాట చెప్తాను. నేను స్టార్టింగ్లో నాకు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మా దైవజన్ ద్వారా నేను ఆరంభించినప్పుడు చాలా కొన్నిసార్లు అనిపించేది, ఏం కావడం లేదే, 2-3 నెలల నుంచి చెప్తానా. కానీ నీకు చెప్తున్నా బిడ్డ, నేను నా యొక్క ప్రాక్టికల్ నా లైఫ్లో చెప్తున్నాను. అలాగే నేను కంటిన్యూ చేసా. ఏదైతే ఏం కాలే అది ఖచ్చితంగా మంచిది, అది బైబిల్ చెప్తాను. ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే, నేను చాలాసార్లు కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం ఫీల్ అయిన బాడీలో, మీకు తెలియదు కానీ చాలాసార్లు నేను చెప్తానే ఉంటాను లోపల. నేను చూసాను నా జీవితంలో 2-3 నిమిషాల్లో బాగైపోతుంది అది. దేవుడు నాకు చెప్తాడు, చూసేవా నువ్వు నిలబడినా కదా, ఇదే చెప్పు చర్చిలో, నువ్వు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను అదే.
సో అందుకనే నా పాయింట్ ఏంటంటే, సార్ చెప్తాను సార్ 2 నెలలు చెప్పి అయినా కూడా బీపీ తగ్గలేదు, షుగర్ తగ్గలేదు, అట్లే ఉంది, డాక్టర్ తీరిపోయింటే ఏదమ్మా ఇంకా మందు తీసుకో. నో నో నో, డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. డెవిల్ నీతో మాట్లాడతాడు, ఏం కాదు ఏం కాదు, ఏం లేదు, వద్దు వద్దు విడిచిపెట్టమని. అది డెవిల్ వాయిస్. అది ఒక్కసారి దేవుడు చెప్పేశాడంటే దాని మీద జీవితాన్ని నువ్వు గడుపు, జీవించు, దాని మీద ఖచ్చితంగా నువ్వు డివైన్ హెల్త్లో జీవిస్తావు. ఈ రోజు వరకు నీ శరీరం ఎట్లున్నా సరే, నువ్వు పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనాన్ని పెట్టుకోవచ్చు బిడ్డాను. చచ్చిపోయేంత వరకు నువ్వు రోగం పడకుండా జీవించే జీవితం ఆల్రెడీ పేమెంట్ చేశాడు యేసు ప్రభు. నీ చేతిలో ఉంది ఇప్పుడు. ఓకే, 5వది ఏంటి? నీ విశ్వాసాన్ని పోనీద్దు అమ్మా. అందుకే దానికి విరోధంగా ప్రీచింగ్ వినకండి. మీ అసోసియేషన్, మీ రిలేషన్ చాలా అవసరం. దినమంతా ఎవరిది వింటున్నారో, నెగిటివ్ ప్రీచింగ్ విన్నారా మీ లైఫ్ నెగిటివ్గా పోతుంది. ఎంత గొప్ప దైవజనైనా, నేనైనా, ఎవరైనా ప్రపంచంలో వాక్యానికి విరోధంగా ప్రీచ్ చేస్తా అంటే దాన్ని తీసుకోకండి. ఈ మాట నా దగ్గర టైం లేదు కానీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లరా. ఇక్కడ నేను ఒక పాస్టర్గా నేను అధ్యయనం చేసి నేను నేర్చుకునేది. చాలాసార్లు మనం పొరపాటు పడతాం. ఏమంటే పెద్ద పెద్ద మినిస్ట్రీస్ చూసిన తర్వాత, ఇంత పెద్ద మినిస్ట్రీ ఉంది కదా వీళ్ళ దగ్గర, వీళ్ళు రోగాలు దేవుడే ఇస్తాడు అంటున్నారు. అయినా వీళ్ళ మినిస్ట్రీ ఇంత గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్తానే నిజమే అనుకుంటాం. 2 విషయాలు ఉన్నాయి దేవుని ఎదుట. ఒకటి ప్రేమ, ఒకటి విశ్వాసం. కొన్నిసార్లు ఫెయిత్లో నడవని ప్రీచర్స్ ఉంటారు పిల్లరా. అంటే డీప్గా పోర్ ఫెయిత్లో అంటే ఇప్పుడు మీరు ఇంటానే అట్లా టైప్ పోరు వాళ్ళు కానీ దేవుణ్ణి చాలా ప్రేమిస్తూ ఉంటారు పిల్లరా వాళ్ళు. అందుకే ప్రేమ నువ్వు పట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కింద ఉన్నాడు వాళ్ళని. కానీ మీకు చెప్తున్నా, అది ఆయన ప్రేమలో ఉన్నాడు కాబట్టి దేవుడు అంటే ఆయన లైఫ్ బాగుంటుంది. కానీ సంఘం చాలా ప్రాబ్లమ్స్లో పడుతుంది. సంఘానికి సరైన డాక్టరీని తెలియకుంటే, సరిగ్గా విశ్వాసంలో సంఘం ఎదుక్కోకుంటే, సంఘం విశ్వాసంలో లేకుంటే. అందుకని ఎవరో పెద్ద ఆయన కూర్చున్నాడు, ఆయన దగ్గర దండి మంది కూర్చున్నారు, ఆయన పేరుంది, ఆయన చెప్తాడు రోగాలు వస్తాయి, సమస్య శోధనలు పెడతాడు. చాలా పబ్లిక్గా ప్రీచ్ చేసేవాళ్ళు ఉన్నారు పిల్లలు. దేవుడే ప్రతి శోధనలో పెడతాడు నీకని. అంటే ఏమంటారు దాన్ని? సమస్యల్లో పడేస్తాడండి. ఆయన ఏం పడాలి? వాళ్ళ ప్రపంచం నిండా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఆయన అదే పని చేసి ఇంకా మన బతికేమైపోతుంది చెప్పండి. ఆల్రెడీ ఆదాము సార్ స్టార్ట్ చేసిపోయినాడు, బటన్ నొత్తిపోయినాడు ఆయన. ఆల్రెడీ దాన్ని ఉన్నాయి. అసలు దేవుడికి ఏం చేసిన పని లే ప్రాబ్లమ్స్కి. నువ్వు బయటికి పోయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో నీకు. నువ్వు ఊరికే రోడ్లో పోతావు, నువ్వు కొద్దిగా సైడ్కి పో అంతే, రోడ్లోకి అట్లా రైట్కి పో, లెఫ్ట్కి పోకుండా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. నేను హాస్పిటల్లో జాయిన్ చేయించేస్తారు, నీకు తెలియకుండానే పడిపోయింటావు, హాస్పిటల్ బెడ్ మీద ఉంటావు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. చెప్తే కదా ఇప్పుడుకో, నువ్వు డబ్బులు ఇచ్చి పాలు తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్లో పడతావు నువ్వు. మళ్ళీ ఆయన ఎందుకు ప్రాబ్లమ్స్ పెడతారు పైనుంచి? ఓకే, నా పాయింట్ ఏంటంటే, మీరు నెగిటివ్ ప్రీచింగ్ వింటే మాత్రము నువ్వు ప్రార్థనలో నువ్వే డౌట్ పడతావు. ఓకే, ఒకటి మాత్రం నిజం, యేసుప్రభు అన్నాడు, నన్ను చూసినవాడు దేవుణ్ణి చూశాడు. యేసుప్రభు రోగాలు ఇలా, యేసుప్రభు రోగంలో ఉండలే, యేసుప్రభు రోగాలు మంచిదనలే. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ స్వస్థపరిచాడు ఆయన. అది దేవుని హృదయం. అది ఇంకా ఎవరు చూపిలేరు దేవుని హృదయాన్ని, యేసుప్రభు తప్ప. ఈడ ప్రీచర్స్ మాలాంటి వాళ్ళు, లేదంటే ఏ ప్రీచర్ అయినా చూపిలేడు. ఆయనకు తగ్గట్టుగా చెప్తా ఉంటాడు ఆయన అనుభవాలు. ఇది ముఖ్యం చాలా. అందుకే మినిస్ట్రీస్ మీద డిపెండ్ కాదండి, వాక్యం మీద డిపెండ్ కాండి. వాళ్ళు దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు కాబట్టి మినిస్ట్రీస్ ఫ్లోరిష్ అవుతా ఉంటాయి. బట్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. ఫెయిత్ మీద నడవాలి మీరు నేను. శాశ్వతంగా నడిపేది ఇదే వాక్యమే. ఓకే, 6వది ఏంటి? 7వది. ఓకే, 7వది ఏంటంటే, మనం ఎప్పుడు వాగ్దానాన్ని థింక్ చేస్తూ ఉండాలా. 7వది ఏంటి? 7వది మెడిటేట్ చేస్తూ ఉండాలా, చూస్తూ ఉండాలా. ఓకే, చూడాలి. ఇప్పుడు నేను చెప్తే కదా, మళ్ళీ ఎగ్జాంపుల్ అది ఆరోగ్యం గురించి నువ్వు వాక్యం చెప్తాను, ఏం చేస్తావు? యూ హ్యావ్ టు మెడిటేట్ ఇట్. యూ హ్యావ్ టు సే లార్డ్, క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దూడని చూడాలి. ఆ టైంలో దూడని చూసి నువ్వేం చూడాలి? నీ శరీరాన్ని చూడాలా. ఐ ప్రామిస్ యూ నాయన, నేను నిజం చెప్తా, అబద్ధం కాదు.
చూడు కొద్ది రోజుల తర్వాత నీ బాడీ ఎట్లుంటుందో. ఎందుకంటే మనిషి కేవలం రొట్టె వలన కాదు జీవించేది. ఏ దాని వల్ల జీవిస్తాడు? దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం వలన. ఓకే ఓకే 9వ ఏంటి? ఓకే 8వ థ్యాంక్స్ గివింగ్. 9వ నేను చెప్తున్నాను మీకు నిన్న వారం నుంచి. మనం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ ఈ పాయింట్స్ గుర్తుండాలి నీకు. ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి చేయాలా, ఆ తర్వాత ఆమీన్ అనిన తర్వాత నేను ఏమేమి చేయాలని నేర్చుకున్నాం మనం. ఇవన్నీ ఉండాలండి మైండ్లో. అది ప్రార్థన అండి. ఆ తర్వాత 9th ప్రార్థన మనం చూసాం. ఆమీన్ అనిన తర్వాత దేవుడు ఏం చేస్తాడమ్మా? మీకు నాకు బ్లూ ప్రింట్ ఇవ్వడం మొదలు పెడతాడు. యాక్షన్ ప్లాన్ ఇస్తాడు నీకు. ఏం యాక్ట్ చేయాలి? ఇప్పుడు నువ్వు అడిగావు, ఈ యొక్క విషయాన్ని అడిగావు, యాక్షన్ ప్లాన్ ఇస్తాడు. దాన్ని మీరు నేనేం చేయాలా? నా జీవితంలో దాన్ని చేయడం మొదలు పెట్టాలా. ఓకే, నిన్న వారం ఒక వాక్యం చెప్పాను, 1 కొరింథీ 10:13. ఏమని? మీరు ఈ లోకంలో అందరూ, మనం అనుకున్నా మనకే అన్ని కష్టాలు, లోకంలో అందరూ ఈ కష్టాలు అయి వెళ్తున్నారని మనలాగా. గుర్తుందా మీకు ఆ వాక్యము? 10:13 చదవండి ఎవరైనా. ఏం రాబడి? ఒక జస్ట్ చదివి నేను వేరే విషయాలు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అర్థమైనా? అందరికీ ఉన్నాయి. మీరు అనుకోద్దని నాకే సార్ ఈ స్పెషల్ ప్రాబ్లమ్స్. నో నువ్వు అనుకుంటా అన్నావు. ఈడ చాలా మంది చెప్పని వాళ్ళు ఉన్నారు, చాలా మంది సమస్యలు పోతున్నారు. నా పాయింట్ అది. నెక్స్ట్ చూడండి, దేవుడు నమ్మదగినవాడు. అది ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మీకు ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలిగేటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలగజేయను. అదే యాక్షన్ ప్లాన్ అంటే. దేవుడు శోధించడు. ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లమ్స్లో, నీ జీవితంలో ప్రాబ్లం వస్తానప్పుడు నువ్వు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాను, దేవుడు యాక్షన్ ప్లాన్ ఇస్తాడు. నేను అడుగుతాను, యాక్షన్ ప్లాన్ నేను చెప్పండి ఆరోగ్యానికి. ఇప్పటివరకు అదే నేను చెప్పినది మీకు. అదే యాక్షన్ ప్లాన్ ప్లారా, అదే బ్లూ ప్రింట్. నేనా ఇదిగో నువ్వు అడిగే ఆరోగ్యం గురించి ఇది ఈ పంచే. నువ్వు దివారాత్రులు ఏం చేయాలా? నీటి కాల్లో ఎవరైనా నాటబడిన వృక్షంలా ఉండాలి. నువ్వు ఆరోగ్యం నీ హక్కు. నువ్వు ఇవి చెప్తా ఉండు, నువ్వు ఇవి చూస్తూ ఉండు. ఈ విధంగా నువ్వు ఏం చేస్తావు? దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. నువ్వు తప్పించుకుంటావు. అందరూ అనారోగ్యంలో పడతా ఉండొచ్చు, నువ్వు పడినేడు దేవుడిని. నేను అనేక మంది దైవజనులు నాకు తెలుసు పిల్లరా. అందుకే మీకు ప్రే చేస్తాను. అది ఎన్నడే కానీ తలనొప్పి కూడా చూడనోళ్ళు ఉన్నారు. తలనొప్పి కూడా వాళ్ళకి తెలియదు ఎట్లాదో. అలా నేను చెప్పేది జీవించడం వలన, వాళ్ళు చేయడం వలన. మనము రోగంతో పడి మళ్ళీ యేసుప్రభు రోగిగా ఎందుకు కాలా అంటే పొరపాటు మన దగ్గరే ఉంది. ఆయన అబద్ధం చెప్పడు. ఒక జాగ్రత్త గిన్నెంపులారా. ఓకే, దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా యాక్షన్ ప్లాన్ ఇస్తాడు మనకి? పాత నిబంధనలో ఏం చేసేవాడు? దేవుడు గట్టిగా మాట్లాడేవాడు. ఒక పద్ధతి ఏంటి? లౌడ్ వాయిస్తో మాట్లాడేవాడు. నిన్న వారం చూపించా, మోషేతో మాట్లాడాడు దేవుడు. ప్లాన్స్ అన్నీ ఇచ్చాడు, ఆజ్ఞలు రాయించాడు. కొండ మీదకి సీనాయి పర్వతం మీదకి తీసుకెళ్ళి, ఆ తర్వాత జాషువాతో నిన్న వారం చూసుకున్నాం, అన్ని ప్లాన్ చెప్పాడు. జాషువా ఇట్లా చేయాలి, ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు. ఇవన్నీ పాతనే జరిగేట్లరా. అంటే ఇప్పుడు లౌడ్ వాయిస్తో మాట్లాడ్డా, ఇప్పుడు కూడా మాట్లాడచ్చు దేవుడు. ఇప్పుడు కూడా కానీ కామన్గా ఆ పద్ధతి వాడు దేవుడు. ఎప్పుడో ఒకసారి ఉండొచ్చు. అపొస్తలుడు పౌలు విన్నాడు, అప్పుడప్పుడు ఎవరైనా దైవజనం చెప్తారు, నాకు రూమ్లో ఉంటే సౌండ్ వచ్చింది. కానీ కామన్ వే కాదు అది. అది మార్గం కాదు దేవుంది. రెండో మార్గం ఏంటి? దేవుడు మాట్లాడేది ప్రవక్తల ద్వారా. ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ ఉన్నారు, దైవజనుల ద్వారా, విజన్స్ ద్వారా, డ్రీమ్స్ ద్వారా. ఓకే, కానీ అది కూడా కామన్ వే కాదు. ఇప్పుడు అట్లని చెప్పి ప్రొఫెసీ లేదా, ప్రాఫిట్ లేరా? ప్రాఫిట్ కాలింగ్ ఉంది, ప్రొఫెసీలు ఉన్నాయి, విజన్స్, డ్రీమ్స్ ఉన్నాయి. నేను దాన్ని ఖచ్చితంగా నమ్ముతా. నాకు చాలా ఇష్టం, అవసరం ఉన్నాయి. అర్థమైందా? కానీ థర్డ్ వే, అది చాలా దేవుడు ఫాలో చేసేది ప్రతి మనిషితో ప్రతి క్షణం. ఏదది? వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం రెండు కలిసి మనతో అనుక్షణం మనకు యాక్షన్ ప్లాన్ ఇస్తూ ఉంటారు. అది ప్రామినెంట్ వే. లైక్ క్రైస్తవులతో వచ్చిన సమస్య ఏమంటే, ఎక్కువగా సెకండ్ దాని మీద డిపెండ్ అయ్యే చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను అంత బయటికి పోవడం లేదు, కానీ నార్త్లో నేను చూశాను పిల్లరా,
కన్ఫ్యూజ్ క్రైస్తవుల్ని. ఎందుకంటే సెకండ్ ప్యాటర్న్ ఎక్కువ ఇష్టపడతారు. ఏదాన్ని? దైవజనుడు, లైక్ ప్రాఫిట్ లైక్ విజన్స్, డ్రీమ్స్, విజన్స్, సైన్స్. ఉన్నాయి అవి, నేను కాదనడంలా. దాని వెనకాల మనం పరిగెత్తకూడదు. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రాఫిట్ త్రూ మాట్లాడేవాడు. మా అర్థమవుతుందా? అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు కాదు. ఇజ్రాయెల్ జనాంగము లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండేవాడు కాదు. పాత నిబంధనలో ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. ప్రవక్త దగ్గరికి రాజు వెళ్ళేవాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఆయన వద్దంటే వద్దు, పోవాలంటే పోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడేవాడు? ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. పాత నిబంధనలో అప్పుడు ముగ్గురు మీదే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దిగి పని చేసేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వాసం చేసేవాడు కాదు, ఉండేవాడు కాదు లోపల. రాజుల మీద, యాజకుల మీద, ప్రవక్తల మీద, ఈ 3 కేటగిరీస్ మీదనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళ ద్వారా ప్రజలతో మాట్లాడేవాడు. మోషే ద్వారా మాట్లాడేవాడు. వాళ్ళు కూడా ఏం కోరుకున్నారు తెలుసా? ఇది పెద్ద టీడీఎస్ జాబ్ అంటారే, పెద్ద కష్టమైన పని తండ్రి అన్నారు దేవుని దగ్గర వాళ్ళు. కష్టమైన పని ప్రభు ఇది. ఏం పని? అందరూ మోసే దగ్గరకు వచ్చేవాళ్ళు. మా ముందు చూడండి, అలిసిపోయాడు మోసే. ఏమన్నాడు తెలుసా మోసే? అయ్యా అందరూ ప్రవక్తలుగా అయితే ఎంత బాగుంటుంది అన్నాడు. తెలుసా మీకు? వాక్యం చదువు, నేను రెఫరెన్స్ చెప్తాను నీకు. చూడండి ఏం అన్నాడు ఆయన. సంఖ్యాకాండము 11:29. జస్ట్ మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి, అందుకని మీకు ఇవి తీసుకొస్తాను నేటికి. తొందర చదువు నైనా. 11:29. నా నిమిత్తము నీకు రోషము వచ్చేనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తులగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచెను గాక అని అతనితో అన్నాడు. అమ్మా ఎందుకు చెప్పండి? ప్రతి ఒక్కరు వచ్చి దేవుడు ఏమంటారు నా గురించి, దేవుడు ఏమంటారు మా ఫ్యామిలీ గురించి, నేను ఈ పాపని పెళ్లి చేసుకోవాలా వద్దా, ఏం చెప్తావు మోసే అన్నాడు. అయ్యా ఏంది ఇది బిజినెస్ ఇది? ఏమన్నాడు? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అన్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక. కానీ గుడ్ న్యూస్ చెబుతున్నా మీకు, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడో ఆ రోజు ఏం జరిగింది నాయనా? ఆ తర్వాత ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారో వారందరి మీదకి ఏం పెట్టాడు? మోషే ప్రార్థన హృదయవాంఛ నెరవేర్చబడింది. ఈరోజు నువ్వు నేను పరిశుద్ధాత్మ కలిగిన వారము. మోషే మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, మీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్గా సెటిల్ అయిపోయినాడు. నేను పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి బాడీలో ఉంటాను. అందుకనే అట్లని చెప్పి ప్రొఫెసీ లేదని నేను చెప్పడంలా, విజన్స్ లేవని చెప్పడంలా, కానీ జనరల్గా దేవుడు కామన్ వే వచ్చేసి ఇదే. ఏది? వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలిగిస్తాడు. అందుకే వాక్యం చదవాలా. అందుకే వాక్యం చదువుకోకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది లైఫ్. అందుకే సాతాను వాక్యం ఎత్తుకొని పోయేది. ప్రవక్తలు ఎందుకున్నారు? ఇప్పుడు నీకు డైరెక్షన్ ఇచ్చే కాదు వాళ్ళు ఉండేది, ఇప్పుడు నీకు కన్ఫర్మేషన్ ఇచ్చేకి ఇప్పుడు ప్రవక్తలు ఉండేది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందే ఏళ్ళ నీలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు మినిస్ట్రీ ఉంది బిడ్డ, నీ కొరకు నాకు ప్లాన్స్ ఉన్నాయి, ఇవి అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క అభిషేకం ఉన్న వాళ్ళు, అంటే ఆ యొక్క కాలింగ్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు నీ దగ్గరికి, లేదంటే నువ్వు ఎప్పుడైనా వాళ్ళకి తటస్థించినావు, నువ్వు పరిగెత్తకూడదు వాళ్ళ దగ్గరికి. అవకాశం దొరికితే ఓకే పోతాము, ప్రార్థన చేసి మంచిది, తప్పేం కాదు. కొంతమంది ఇదే వ్యాపారమే, ఈ ప్రాఫిట్దా అని సరి చెప్పలే, ఈ ప్రాఫిట్ దగ్గర నేను ముందే చెప్తున్నా మీకు, నువ్వు ఏ ప్రాఫిట్ దగ్గర పోయినా ఏదో ఒకటి చెప్తాడు ఆయన, పడతావాడు కింద ధన అని. ఎందుకంటే ఏదో ఒకటి అందుకే ఆయన కన్ఫర్మ్ చేయాలా, ఇది బాబు నీ జీవితం బిడ్డ, నీ కొరకు ఇది పిలుపుంది, అప్పుడు నీకు ఆల్రెడీ లోపల ఉండాలి. అదే అర్థమైందా? అట్లా చేయక చాలామంది కష్టాల పాలు ఉన్నారు. వాళ్ళకి అసలు లోపల లేదు, మినిస్ట్రీ గురించి లోపలేం లేదు, భక్తి ఉంది, ప్రార్థన అన్నీ ఉన్నాయి. దేవుడు ఇంకా వాళ్ళకి ఈ యొక్క పిలుపు ఉంది, పాస్టర్గా లేదంటే ఎవంజలిస్ట్గా అని ఏం చెప్పలే ఆయన. మీకు అందరికి కోరిక ఉంది, కానీ మీకు లోపల దేవుడు చెప్పాలా, నీకు పర్సనల్గా నా కాలింగ్ ఇది ఉంది నీ కొరకు అని.
ఎవరైనా కన్ఫర్మ్ చేయాలా? చాలా చోట్ల ఏం జరిగింది సార్, డైరెక్ట్గా ఎవరో వచ్చినారు లాంటి వీళ్ళు లేటుకుపోయినారు. ఆయన అన్నాడు, నీకు దేవుని పిలుపు ఉంది, నువ్వు దేవుడు నేను ఎన్నుకున్నాడు పాస్టర్గా, లేదంటే ఎవెంజలిస్ట్గా, అంటే ఉద్యోగాలు ఇడిచిపెట్టేసేసి, లేదంటే ఆ ఊరికి నీకు సేవ ఆడుంది అంటే ఏబిసిడి రావు బైబిల్లో నుంచి. భార్య ఏమవుతుందో తెలియదు, వాళ్ళకి అన్నం ఎవరు పెడతారో తెలియదు. ప్రాఫెట్ చెప్పినాడు, దేవుడు నాకు పిలుపుందంట, నేను వెళ్ళిపోతానా, నీ గతి నువ్వే చూసుకో, నా గతి నాది. చాలా చాలా సమస్యల్లో పన్నులు ఉన్నారు. అట్లా దేవుడు నిన్ను ఎక్కువ చేసి వాక్యం నేర్పించి వాక్యం ఉంచి నీతో మాట్లాడి నీకు చాలా తృప్తిగా ఉంటుంది, చాలా అరేంజ్ చేసి దేవుడు అప్పుడు నీకు తీసిపోయింది. పోయినప్పుడు కష్టాలు పడతావు, కానీ కష్టాలు కొద్ది రోజులే ఉంటాయి. ఎవరో మాట నువ్వు పరిగెత్తినావు అనుకో, నేను చాలామంది చూసా ఏబిసిడి రావు దీంట్లో నుంచి, ఏం చెప్పాలో తెలియదు, సంఘం ముందర నిలబడే అసలు తనకు తెలియదు తను ఎవరో, అసలు రక్షణ గురించి కూడా క్లారిటీ లేని వాళ్ళు కూడా మినిస్టర్ అని చెప్పి ఆడపోయి అది ఇది ఇబ్బందులు పడి కష్టాలు పడి, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడి, పెళ్ళి అంటే భార్య పిల్లలు ఇబ్బంది పడి, తిండి లేక మళ్ళా పోయి సేవ అందరితో డబ్బులు అడగడము. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాస్టర్లకు పనిలే అడుగుతూ ఉంటారు డబ్బులు ఇంటింటికి పోయి అని, మీలాంటి వాళ్ళతో అనిపించుకొని అసలు పాస్టర్కు ఉండే డిగ్నిటీనే పోగొట్టి కొంతమంది. నాకు తెలిసి నిజంగా ఖాళీగా ఉండేవాడు, నేను నేర్చుకుని చెప్తానా, చేయి సాపడు పిల్లరా ముందర సాప నీడు, ఆయనకు అవమానం, ఆయన సేవకుడు ఇతర దగ్గర పోయి చేయి సాపేదేంటి? మాట్లాడతాడు నీతో, దేవుడు నీతో మాట్లాడతాడు, నాకు చెప్పడు పోయి చేయి సాపు అని, నీతో మాట్లాడతాడు దైవజనుడికి నువ్వు ఇవ్వాలని. అది ఉంది పద్ధతి. ఓకే, చాలామంది అట్లా ఇబ్బంది. అందుకని నేను చెప్తున్నా, ఇది పద్ధతి బిడ్డ. నీ జీవితంలో దేవుడు మాట్లాడే కామన్ పద్ధతి. కళలు దర్శనాలు అన్నీ ఉన్నాయి, ప్రొఫెషన్ లౌడ్ వాయిస్ ఉంది, బట్ థర్డ్ వే ఈజ్ కామన్ వే, దేవుడు మాట్లాడేది. అర్థమైందేనా నీకు? ఊరికి ఇబ్బందులు పడద్దండి. ఓకే, సి దేవుడు ఏం చేస్తాడు? ఈ కామన్ వే ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాం దేవుడు నీకు 9వ పాయింట్ నేర్చుకుంటాను ప్రార్థనలో. నువ్వు ఆమీనని చెప్పి లేచావు, ఇప్పుడు నీకు దేవుడు ఏమి ఇస్తాడు? యాక్షన్ ప్లాన్ ఇస్తాడు, లేకుంటే బ్లూ ప్రింట్ అనండి. ఎలా? ఉదాహరణకి నీకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. బిడ్డ నువ్వు అడిగావు కదా, ఇది నేను ఏంటని ముందు చూడండి, నువ్వు ఇది అడిగావు, ఇదిగో ఇట్లా చేయను, ఇది చేసుకుంటూ పదా, నేను నీతో ఉన్నా, చూడు వాళ్ళకి ఇట్లా చేశా, చూడు బైబిల్లో ఇట్లా చేశా. అదే బ్లూ ప్రింట్ అంటే. అందుకే చూడండి, సామెతల గ్రంథం 3:5-6 పెట్టినా, 3:5-6 సామెతల గ్రంథం 3:5-6 పెట్టు ఫాస్ట్గా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, జాగ్రత్త ముందర చూడండి, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఏమవుతుందంట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొను, అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. 3:5 పెట్టినైనా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. అందుకే యేసుప్రభు అక్కడేమన్నాడు? 5:15 చూసుకున్నాం యోహాను సువార్తలో, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీరు ఏమన్నా అడగండి మీకు ఇస్తానన్నాడు. అదే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నా యందు మీరున్న ఎడల, మీ యందు నా మాటలు, అంటే నా యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉంటే ఏమన్నా అడుగు ఇస్తాను. ఏంటి? ఇంకో చోట చూసే, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు, నాలో ఉంటే మీరేం చేస్తారు? ఏంటి ఫలించడం అంటే? ఆన్సర్ ప్రేయర్కి. అదే ఫలించడం అంటే. ఎప్పుడు ఆన్సర్ వస్తుంది నీకు? ఆయన బ్లూ ప్రింట్ అని. నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకు. ఏంటి సార్ బ్లూ ప్రింట్ అంటున్నారు మీరు? ముందు చూడండి, నేను చెప్తాను. నేను ఆదివారం మీకు బ్లూ ప్రింటే చూపిస్తానండి, నేను యాక్షన్ ప్లానే చూపిస్తాను. అది ఏ విషయంలో? ఎవ్వరు మాట్లాడరు చూడు, నాకైతే తెలుసు సార్ అనేట్లున్నారు మీరు. నేను డబ్బు గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి, అప్పిచ్చేవాడిగా పెడతానన్నావు, అప్పు తీసుకునేవాడిగా పెట్టనన్నావు, నువ్వు నన్ను తలస్థానంలో పెడతానన్నావు, తోకస్థానంలో పెట్టనన్నావు, నీతిమంతులు గొప్ప ధనినిది అన్నావు. నేను ప్రార్థనలో పెట్టా, కన్విన్స్ అయినా. ఫస్ట్. సెకండ్ పొజిషన్ ఏంటి? ప్రామిస్ చెప్పా దేవుని దగ్గర. 3వది ఏంటి? ఖచ్చితంగా పొందుకుంటా. 4వది వీక్ కాను నేను. 5వది ధనికుడుగా చేస్తానని దేవుడు చెప్పాడు. యేసుప్రభు బీదోడు కాదు, పౌలు బీదోడు కాదు, వీళ్ళంతా ధనికులు, మా బ్రదర్స్ అందరూ, ఇంక్లూడింగ్ జీసస్. ఆయన బీదోడు అయిపోయాను, నాకు ధనికుడైనా నేను. నేను ఎప్పటికీ ఫెయిత్లో ఉంటాను. 5వది. ఓకే, 5వదేనా? 6వది
ఓకే, సీరియస్, ఓకే, మెడిటేట్ ఓకే, అదే థింక్ చేస్తాను నేను. నాకు బీదరికం లేదు, నాకు ఐశ్వర్యం ఉంది. 7వది, నేను చూస్తూ ఉంటా, నేను మంచి ఇంట్లో ఉండడము, కారులో ఉండడము, మంచి బట్టలు వేసుకొని ఉండడము, బీదలకు ఇవ్వడము, సువార్తకి ఇవ్వడము, నా ద్వారా సంఘాలు కట్టబడ్డము. ఇది నువ్వు చూడాలి, నేను చూడాలి పిల్లరా. ఓకే, ఆ తర్వాత ఓకే, లాస్ట్లో కొంచెం యాక్షన్ ప్లాన్, కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉండాలి. ఓకే, 8వ పాయింట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆదివారం నీకు చెప్తాను, దేవుడు అంటాడు, ఈడి బోర్వెల్లో, అదే యాక్షన్ ప్లాన్ పిల్లరా. నాకు బీదరికం అనేది నాకు డౌటే రా, జీవితంలో ఇవ్వడం బీదరికం నేను పడతానని. సూపర్ యాక్షన్ ప్లాన్. అబద్ధం చెప్పని దేవుడు, బోర్వెల్ నువ్వు కొద్దిగా గ్లాస్ అయ్యి, నేను నీకు భూమి మీద నుంచి తీసేసా నీళ్ళు ఎన్ని గంటల్లో. నిన్న వారం మొన్న వారం ఇంటానే ఉన్నాం. దాట్స్ యాక్షన్ ప్లాన్. నువ్వు అనుకో నేనేనని నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. ఏం చేస్తాను నువ్వు? నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. నీ పూర్ణ హృదయంతో యెహోవాను ఏమించడం లేదు, నువ్వు నమ్మకించడం లేదు. డబ్బు క్రైస్తవుడు బీదరికానికి అసలు పుట్టలేదు బిడ్డ. నువ్వు పుట్టకముందే ఆయన బీదోడు అయిపోయాడు, నిన్ను ధనికుడు చేశాడు. ఆయన ఆస్తి అంతా నీ పేరు మీద రాశాడు. తండ్రి చనిపోతే పిల్లలకే కదా ఆస్తి. యేసుప్రభు చనిపోయింది ఎందుకు చెప్పండి? కేవలం పాపక్షమాపణ కొరకు మాత్రమే కాదు, తన ఆస్తి నీ మీదకి రావడానికి. అందుకే నువ్వు జత వారసుడివి ఆయనకి. యాక్షన్ ప్లాన్ అదే. నేను టైత్ ఇస్తాను ఎటు తిరిగి, శోధనలు వస్తాయి. ఈ నీడు వాడు రకరకాల సమస్యలు పెడతాడు. నేను చెప్పకూడదని నా పర్సనల్ నేను చెప్తున్నా. నేను నా యొక్క నిర్ణయం, ఎట్లా అప్పుల్లో ఉన్నా కనీసం దేవుడి యొక్క సహాయాన్ని తీసుకుంటాను. నేను టైత్ ఇచ్చి ఎట్లా కడతానా, వడ్డీ ఎట్లా కడతానా, నేను ఆయన నమ్ముతాను. నేను ఎందుకంటే నా చేత కాదు ఈ యొక్క అప్పుల్లో నుంచి బయట రావడం. ఆయన అబద్ధం చెప్పడు, ఆయన ప్రణాళిక నేను కాదన్ను. కష్టాల్లోనే నేను దేవునికి నా విశ్వాసాన్ని చూపిస్తా. ఎప్పుడు చూపించింది సారెపతు విధురాలు? దండిగా ఉంది సార్, తీసుకో రొట్టె కదా. చచ్చిపోతుంది ఆ డబ్బులు ఇస్తే ఆయనకి. 2 కాసులు ఆమె ఏం చేయాలా? నేను అందుకే చెప్పా, యేసుప్రభు కూర్చోండి ఉండి దగ్గర. యేసుప్రభు అంటే అందరికంటే ఎక్కువ వేసింది. నేను ఆ వారంలో మీకు చెప్పాను. నేను చాలామంది అనుకుంటారు, ఏంది యేసుప్రభు మంచోడే ఉండి కాసులు 2 ఇచ్చి ఇంకో 5 రూపాయలు ఇచ్చింటే, లేదంటే ఇంకో 10 రూపాయలు ఇచ్చింటే బాగుండదు. లేదు, యేసుప్రభు ఇలా ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినాక యేసుప్రభు చెప్తానాడు, ఈమె అందరికంటే ఎక్కువ. ఎందుకు తెలుసా? ఇంకా జీవితంలో దరిద్రం చూడదు ఈమె. అదే యాక్షన్ ప్లాన్, ఇంకేంలే. మీకు ఆదివారం అదే చెప్తాను. అది ఆరోగ్యం గురించి కూడా నేను చెప్పే యాక్షన్ ప్లాన్ ఏంటో. దినమంతా ఎట్లా బ్రతకాలో. బయట అడల్ట్రేషన్ ఉంది. ఓకే, దీంతో పాటు చిన్న ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త వినట్లేరా. ఈ యాక్షన్ ప్లాన్ని సక్సెస్ చేయడానికి, సక్సెస్ చేయకుండా ఉండడానికి డెవిల్ చాలా ప్రయత్నం చేస్తాడు. అదే మీకు యూనిట్ అయితే ముందు చెప్తాను. ఆరోగ్యం గురించి చెప్పనీడు, మీకు పక్కనోడు చెప్తాడు ఏం ప్రయోజనంలా, ఇవి ఏం ప్రయోజనంలా. లేదంటే నీ బాడీ నీతో మాట్లాడుతుంది. ఎందుకు చెప్తానో వాక్యము, అయినా కడుపు నొస్తాను చూడు, అయినా ఇట్లయింది చూడు, అయినా ముక్కు కడుతుంది, అయినా దగ్గుతాను. ఓకే, సారీ, డోంట్ బిలీవ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చిన్న మాట చెప్పాలి మీకు. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు నీ ఫెయిత్ లెవెల్ని నువ్వు రేస్ చేయాల, విశ్వాసంలో పైకి లేయాల బిడ్డ. ఉదాహరణకి నువ్వు కారు కొనుక్కుని పోయినా 20,000తో పోతే ఎట్లా? 10 లక్షల కారు కొనేదానికి. అట్లే విశ్వాసం కూడా నీది 10 లక్షల లెవెల్లో ఉండాలా. నువ్వు యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నేను ఏం చెప్తానంటే, నీ యాక్షన్ ప్లాన్ తగ్గట్టుగా నీ ఫెయిత్ లెవెల్ని ఇంక్రీజ్ చేయాలి, ఫెయిత్తో పెరగాల. ఓకే, జస్ట్ ఒక వాక్యం చదవని తొందర ముగించే ప్రయత్నం చేస్తాను. మార్క్స్ వార్త 9:23 చూడండి. ఇక్కడ ఏం జరిగిందో ఒక సన్నివేశం మీకు చూపిస్తాను. నేను ఏం చెప్పాలనుకుంటానో, ఈ యాక్షన్ ప్లాన్లో నీ ఫెయిత్ రైజ్ కావాలా. ఎలా ఫెయిత్ రైజ్ అవుతుంది? ఇక్కడ మీరు చూస్తే 9:23 ఒక మాట అంటాడు యేసు ప్రభు. చదువునైనా. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు. జాగ్రత్త. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక అతను ఒక కొడుకుని తీసుకొచ్చాడు. ఆ కొడుకు దయ్యం పట్టింది. కొడుకు ఆమె నిప్పులో పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంది. అదే చిన్నప్పటి నుంచి ఉంది ఇది ఈ యొక్క సమస్య. జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి ఆ పిల్లని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చినప్పుడు శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు ఆ దయ్యాన్ని తీయలేకపోయారు పిల్లరా. అంతలోపల యేసుప్రభు ఇప్పుడు ఉండడు అక్కడ. అంతలోపల యేసుప్రభు రావడం జరుగుతుంది. యేసుప్రభు వచ్చినప్పుడు ఈయన ఒక మాట అంటాడు యేసుప్రభుతో, 22లో అంటాడు ఒక మాట. ఏం చెప్తాడు చూడండి. అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయను. ఇది ఏమన్నాడు అతను? ఏమన్నాడమ్మా? ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. శిష్యులు ఏం చేయలే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏడ అంతరాలు వేసుకున్నా మంత్రాలు పోమా అందరి దగ్గర తిరిగి వచ్చి లాస్ట్కి ఎవరో చెప్తే ఈడికి వచ్చా అంతా ఫెయిల్ అయిపోయింది, ఈడు మాత్రం బాగుపడ్డాని యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ వలన ఏమైనా అవుతుందా, నీ వలన ఏమైనా అయితే చెప్పమన్నాడు. అది ఆయన ప్రశ్న. జాగ్రత్తగా వినండి, ఈ పాట చాలా అవసరం. ఇదే సాతాను ఎప్పుడు నీతో అనేది, నీ వలన కాదని. తర్వాత ఏమన్నాడు యేసుప్రభు? నీ వలన అయితే అన్నప్పుడు యేసుప్రభు తన కోట్లో బాలేశాడు. యేసుప్రభు అన్నాడు, తన చేతిలో పెట్టాడు. అందుకు యేసు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. ముందర చూడండి, ఎసెన్స్ ఏంటంటే యేసుప్రభు ఏమంటారంటే, హలో, సమస్య నాతో కాదు ఉండేది. ఆ మాట అంటున్నాడు యేసుప్రభు. వాళ్ళ మీదే పెట్టినాడు సమస్య, మీ చేతుల్లో ఉండేది, నాకు కాదు. ఎందుకంటే నేను సమస్తం చేయడానికి సాధ్యమైన దేవుణ్ణి. నాకు అసాధ్యమైంది ఏది ఈ సృష్టిలో లేదు. అర్థమవుతుందా మీకు? హలో, జస్ట్ 5 minutes ముందు చూడండి. యేసుప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే నా ద్వారా అన్నీ చేయగలను, నాకు అసాధ్యమైంది ఏది అన్నీ చేయగలను నీ వలనైతే. ఇప్పుడు ఒకవేళ ఈ వ్యక్తి అన్నాడు అనుకో, నేను నమ్మను అని, ముందర చూడాల. ఈ వ్యక్తి అన్నాడు అనుకో, నేను నమ్మను అంటే ఏమయ్యేది చెప్పండి? ఏం చెప్పరే? నమ్మను అనింటే ఏమయ్యేది? యేసుప్రభు బాగు చేసేవాడు కాదు. నేను అడిగితే ఎవరి చేతిలో ఉంది ఆ పిల్లోని స్వస్థత? అమ్మా, తండ్రి చేతిలో ఉంది. భయపడద్దండి, తండ్రి చేతిలో ఉండేది. ముందర చూడండి, ముగిస్తాను నేను. ముందర చూడాలా. దేవుడు తనంతటికి తానే మన జీవితంలో అన్నీ చేసేవాడు అయ్యిందంటే ఎంత వండర్ఫుల్గా ఉండు మన జీవితము. ఎందుకంటే ఆయనకు అన్నీ సాధ్యం. మీకు అర్థమైందని నేను చెప్తాను. దేవుడు తనంతటనే అన్ని చేసుకుని పోయేవాడు అయింటే ఆయనకు అన్నీ సాధ్యం. కాబట్టి మన జీవితంలో తనంతట తానే అన్నీ చేసుకుంటా పోతా ఉండేవాడు అయింటే నా జీవితం ఎంత అద్భుతంగా ఉండే చెప్పండి. ఎందుకంటే అన్నీ సాధ్యం ఆయనకి. ఏది మనలో లోటే ఉండేది కాదు, ఆయనకు అన్నీ సాధ్యము. ఒకవేళ ఆయనే అన్నీ చేసుకుంటూ పోతా ఉండే. మీకు అర్థమైందని నేనేం చెప్తాను? నీకు అర్థమైందని సార్? అర్థమైంది కదా? ఒకవేళ తనంతకు తానే అన్నీ చేసుకుని పోయేవాడు అయింటే ఆయనకి అన్నీ సాధ్యం. కాబట్టి నా జీవితం ఎలా ఉండేది? అమృతంలా ఉండేది భూమి మీద. అంతే కదా? వాడు పాలలో విషమే కలుపుతాడో వాడే కలుపుకుంటాడో అవన్నీ మనకేమయ్యేది కాదు, అయ్యేదే. ఇది కూడా ఆయనకి సమస్తం సాధ్యం. మన శరీరాన్ని నిండు ఆరోగ్యంతో ఉంచే సాధ్యం ఆయనకి. ఆ వ్యక్తితో అంటాడు, నాకు సాధ్యమే, నీకు సాధ్యమని నమ్మేక నాకే. ప్రతి క్షణం అదే నా జీవితంలో జరిగేది. ఇప్పుడు దేవునిది ఏం ప్రాబ్లం లేదు బిడ్డ. దేవుడు అన్నీ చేయగలడు. కానీ దేవుడు తనంతట తాను చేసుకొని పోడు నీ జీవితంలో. ఎప్పటివరకైతే నువ్వు చెప్పవో, నువ్వు విశ్వాసాన్ని విడుదల చేయవో, నువ్వు లేవు ఆ విశ్వాసంలో, ఆ రేంజ్, ఆ లెవెల్కి. అందుకే ఆ తర్వాత శిష్యులు వచ్చి అడిగారు, మేమెందుకయ్యా తీయలేకపోయినామని. తెలుసా మీకు? మన టైం లేదు కానీ మీరు చదువు, ఇంటికి పోయి చదువు. మత్తయి సువార్త 17:18-21 వీళ్ళు అడుగుతారు యేసుప్రభుకి పక్కనకు వచ్చి, సార్ ఏంటి సీక్రెట్, మేము ఎందుకు తీయలేకపోయినాము,
నువ్వు తీయగలిగావు అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చదవండి, ఏమన్నాడు? పెట్టలేదు నేను నువ్వు ఆ సమయం మన పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభు నా సోదరుడు ఆయన, ఓకే 22 18 17 నాయన 17 అధ్యాయం రా 17 అంతటా యేసు ఆ దైవమును గద్దింపుగా వదిలిపోయిన ఆ తర్వాత నెక్స్ట్ శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, ఎందుచేత దాన్ని వెళ్ళగలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసము చేతనే. ఆవగించంత విశ్వాసం మీలో ఉండినట్లా ఈ కుండను చూచి వస్తా అక్కడికి. ఎందుకంటే వీళ్ళు తీయలేదు. యేసుప్రభు చెప్పలే, నేనైతే తీయగలనయ్యా, మీరు ఆడ తీయగలరు, నేను ఎవరినో తెలుసారా మీకు? అసలు మీరు గురించి ఏమనుకుంటారు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఐఆమ్ సో మచ్ మాన్లా. లేదు బాబు, మీ అల్ప విశ్వాసం వల్ల మీరు తీయలేకపోయారు. ఒకటి, ఆ తండ్రికి ఏమన్నాడు? తండ్రి ఏమన్నాడు? నా అవిశ్వాసాన్ని తొలగించమన్నాడు ఆ తండ్రి కూడా, ఆ పిల్లని తండ్రి. అప్పుడు యేసుప్రభు తనకు అల్ప విశ్వాసం తొలగించి తను స్వస్థపరిచాడు. ఇక్కడ ముగిస్తాను, జాగ్రత్తగా ఏమంటున్నాడు యేసుప్రభు? అల్ప విశ్వాసం చేతనే. మీరు ఎప్పుడైతే యేసుప్రభు మాట అన్నాడో, మీలో విశ్వాసం లేకపోవచ్చు, విశ్వాసం ఉంది అందుకే నన్ను వెంబడిస్తున్నారు, కానీ కావాల్సినంత లేదు, అల్పం అంటే తక్కువ ఉంది. అంటప్పుడు యేసుప్రభుని అడుగుతాడు పేతురు. ఎక్కడ అడుగుతాడు? లూకాసు వార్త 17:5 అడుగుతాడు. ఇది ఎట్లా పెట్టినైనా, ఇది పెట్టి నాకు 17:5 అడుగుతాడు. ఎవరైనా చదవండి బైబిల్లో 17:5 లూకాసు వార్త 17:5 ఏమంటాడు తెలుసా యేసుప్రభు? అపోస్తులు మా విశ్వాసం వృద్ధిపరచుమని. చూడండి ఏమన్నారు వీళ్ళు ఇక్కడ? మా అల్ప విశ్వాసంలో ఉన్నాం. ఏం విశ్వాసంలో ఉన్నాం? అల్ప విశ్వాసంలో ఉన్నాం. విశ్వాసం వృద్ధిపరచమన్నా కానీ ఏమన్నాడు యేసుప్రభు? ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడి చెప్పినప్పుడు అది మీకు. ఫాస్ట్ గా చదవండి, అదే ఇడే ఉండేది సముద్ర కిడికంతా చెప్పండి అన్నాడు. యేసుప్రభు ఇక్కడేమంటున్నాడు వాళ్ళతో? ఏం చేయాలంట? నీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉన్నలా అక్కడ అన్నాడు, ఈ చెట్టును చూసి పోయి సముద్రంలో పడమంటే అది జరిగిపోతుంది మీకు. ఇక్కడ అంటాడు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉన్నలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోవును. ఏం చెప్తాడు యేసుప్రభు? విశ్వాసం నీలో పెరగాలంటే ఏం చేయాలమ్మా? యేసుప్రభు లెవెల్కి నీ విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? నువ్వు అల్ప విశ్వాసంలో బ్రతకకుండా నువ్వు ప్రాపర్ విశ్వాసంలో యేసుప్రభుకున్న విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? నువ్వు వాక్యాన్ని దివారాత్రులు చెప్పేవాడివైతే నీలో లో ఫెయిత్ ఉండదు, అల్ప విశ్వాసం ఉండదు. నువ్వు యేసయ్యలాగా విశ్వాసంలో జీవించే వ్యక్తివైతావు. జాగ్రత్తగానండి. మళ్ళా చెప్తున్నా, దేవుడు తనంతకు తాను చేసుకునేవాడైతే మన జీవితంలో బ్రహ్మాండంగా ఉండేది మన జీవితం. ఎందుకంటే ఆయనకు అన్నీ సాధ్యం. కానీ సమస్య ఏమంటే, మీరు నేను ఒప్పుకుంటే తప్ప ఆయన చేయడు. మీరు నేను ఒప్పుకుంటే విధానం ఏంటి? విశ్వాసం. ఎలా ఒప్పుకుంటాను? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్పేవాడవుతావో. అందుకే సామెత గ్రంథంలో మొన్నవారం చూసుకున్నాం, ఆయన వాక్యాన్ని కళ్ళ నుంచి పోనీకు, చెవులో నుంచి పోనీకు, నోట్లో నుంచి పోనీకు, హృదయంలో నుంచి పోనీకు. అలా చేస్తే దొరికిన వారికి అది జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యం. ముగిసాన 9వ పాయింట్ అయిపోయింది. యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు దేవుడు. ముఖ్యంగా డబ్బు గురించి మనం చూసుకోవడం సండే అది యాక్షన్ ప్లాన్. ఫైనాన్స్ గురించి నువ్వు టైత్ ఇచ్చి ఆ తర్వాత నీకు టైత్ ఇవ్వకుండా చేసే పరిస్థితులు వస్తాయి. నువ్వు వాక్యం మీద నిలబడాలి. ఆకాశ వాకిలి తెరిచి పట్టజంత విస్తారానికి దీవులు కుమ్మరిస్తాను. అబద్ధం చెప్పని దేవుడివే. నేను నా పిల్లలు ఐశ్వర్యవంతులుగా ఉంటాం. ఇట్ మే టేక్ టైం. రేపు వారం నేను నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు 10th 10 పాయింట్లు ఉండేది. 10వ పాయింట్ ఏమో తెలుసా? ఎందుకు నువ్వు ఇంత చేసినా నీకు జవాబు రాకపోవడము అక్కడ చూసుకుందాం. ఓకే, యాక్షన్ ప్లాన్. సో వాక్యం చెప్తాడు, అలా అల్ప విశ్వాసం వెళ్ళిపోతుంది. అల్ప విశ్వాసము ఏం చేసినా పోదు. నువ్వు వాక్యం చెప్పితేనే డబ్బు గురించి, అభిషేకం గురించి, ఆస్తి గురించి, ప్రతి విషయం గురించి నువ్వు చెప్పినప్పుడు దేవుడు అన్నీ చేయగలడు. చేసుకుంటూ వెళ్ళిపోతాడు నీ జీవితంలో. నీలో విశ్వాసం ఉంటే. నీ అల్ప విశ్వాసం ఆయన ఆపేస్తుంది. ఓకే, నీ జీవితం వండర్ఫుల్గా ఉండాలంటే, అన్నీ చేయాలంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలా? స్టార్ట్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్. అందుకే మీకు బుక్ ఇచ్చినది. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ స్టడీలో మాతో మీరు మాట్లాడారు తండ్రి.
సమస్య మీ తరఫున లేదు తండ్రి. నమ్ముట నీ వలనైతే, బిలీవింగ్ నీ వలనైతే. బిలీవింగ్ మీన్స్ స్పీకింగ్ లార్డ్. నువ్వు మాట్లాడే వ్యక్తివి అయితే వాక్యాన్ని, నువ్వు అల్ప విశ్వాసం ఉండవు, అప్పుడు దేవునికి అన్నీ సాధ్యం. తండ్రి, విన్న ఈ బిడ్డల్ని ఈ యొక్క వాక్యాలు మర్చిపోకుండా సాయం చేయండి. ఇప్పుడే మేము విన్నాం, భయంకరంగా అడల్టరేషన్ ఉంది తండ్రి. ప్రతి చోట మేము మాత్రం ఆరోగ్యంగా ఉండగలం. బైబిల్లో మేము చూసుకుంటున్నాం, ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులు అందరూ చీకట్లో ఉన్నారు. గోషెను దేశంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆరోగ్యంలో ఉన్నారు. వారి యొక్క కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు ఈ ఐగుప్తీయులు. గోషెను ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలీలు మాత్రము ఆరోగ్యంలో ఉన్నారు, వెలుగులో ఉన్నారు, అన్ని మేలుల్లో ఉన్నారు తండ్రి. వాళ్ళకి ఏ రోగం రాలేదు. అదే దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న ఈ దేశంలో మేము గోషెను యొక్క ఆశీర్వాదాలు బ్రతుకుతాం తండ్రి. గోషెను ఆశీర్వాదాలు ఏంటంటే నీ వాగ్దానాల మీద మేము నిలబడ్డమే స్వామి. కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఏ స్నానం అడుగుచున్నాం తండ్రి. రెండు చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడను గాక. దేవుడిని దీవించు.